నేటి కాలంలో వాక్యం మీద ఆసక్తి తగ్గిపోయింది. అది మీరు గమనించండి. నాటి తరానికి నేటి తరానికి ఉన్న తేడా ఏంటంటే, నేడు మనకి వ్యాపకాలు పెరిగిపోయినాయి. ఇంకా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది. ఏం తక్కువైపోయిందంటే, బైబిల్ని తెరవడం మానేశారు, బైబిల్ని చదవడం మానేశారు, బైబిల్ వాక్యాలు వినడం మానేశాం. అపవాది మెల్లమెల్లగా మన హృదయాలను ఆక్రమించుకుంటున్నాడు. అందుకే నేటి సమాజాన్ని చూస్తున్నప్పుడు వాడు సింహాసనం వేసుకుని కూర్చున్నాడు, అపవాది సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. అందుకే సమాజం ఎంత భయంకరంగా ఉందో మనం కళ్ళకు కట్టినట్టుగా చూస్తున్నాం. ఎందుకు ఇలా మనుషులు అయిపోతున్నారంటే, మనుషుల్ని బాగు చేసేది, హృదయాల్ని శుద్ధి చేసేది కేవలం దేవుని వాక్యం. హానెస్ట్గా, నిజాయితీగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, నిజాయితీగా సమాధానం చెప్పండి. ఎంతమంది ప్రతిరోజు దేవుని వాక్యమును చదువుతున్నారు? ఎంతమంది? చూడండి, ఎంతమంది ఉన్నారో ఎన్ని చేతులు లేచినాయి. అంటే మనకేమైపోయింది తెలుసా? మెల్లమెల్లగా వాక్యాన్ని పక్కన పెట్టేశాం. ఒకనాడు లేచిన వెంటనే బైబిల్ చదివేవారు, బయటికి వెళ్ళేటప్పుడు బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళేవారు. ఏ పని పూనుకున్నా ముందు ప్రార్థన ఉండేది, దానికి ముందు బైబిల్ ఉండేది. ఇంకా చెప్పాలంటే చదవడం రాకపోయినా బైబిల్ చేతబట్టుకుని తిరిగేవారు. ఈరోజు డిగ్రీలు సంపాదించి ఏం చేస్తారు తెలుసా? బైబిల్ చేతపట్టుకుని తిరగడానికి సిగ్గుతో ఉన్నారు. ఒకప్పుడు మన మామల దగ్గరికి వెళితే, ముందటి తరాన్ని దగ్గరికి వెళ్తే చదువు లేకపోయినా బైబిల్ని జాగ్రత్తగా పట్టుకుని వచ్చేది ముసలావిడ, బైబిల్ని జాగ్రత్తగా తీసుకుని వచ్చేవాడు ఒక ముసలాయన. మరి ఇప్పుడు స్టైల్ ఎక్కువైపోయింది. ఏది పట్టుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతున్నాం, బైబిల్ పట్టుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతున్నాం. అందుకే అందరి చేతుల్లో బైబిల్ ఉండలేదు, కానీ అందరి చేతికి ఒకటి వచ్చేసింది. ఏంటది? ఫోన్. మళ్ళీ పైగా ఏమన్నా అడిగామనుకోండి, ఫోన్లో ఉందట. ఏంటది? నేను అడుగుతున్నా, ఫోన్లో బైబిల్ ఒకటే ఉందా? బైబిల్లో దేవుని వాక్యం ఒకటే ఉంది, వేరే ఏం లేదు. బైబిల్లో ఏముంది? బైబిల్లో ఇంకేమైనా ఉన్నాయా? బైబిల్లో ఏమీ లేదు. ఏముంది? కేవలం దేవుని వాక్యమే ఉంది. నేను అడుగుతున్నా, ఫోన్లో దేవుని వాక్యం ఒకటే ఉంది, ఇంకేమైనా ఉన్నాయా? అన్నిటితో పాటు వాక్యం కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే అన్నీ బోల్డ్ ఉన్నాయి, ఎక్కడో ఒక మూలని ఒక బైబిల్ వ్యాప్ ఉంది. చూడండి, అన్నిటి మధ్య పెట్టావున్నారు తెలుసా? ఉంది అని చెప్తున్నాను. ఎందుకు పెట్టావు? నువ్వు ఉందని చెప్పడానికి పెట్టావు, దాన్ని ఓపెన్ చేయడానికి కాదు, దాన్ని చదవడానికి కాదు. ఈరోజు మీరు ఆలోచించండి, వాక్యం చదవడం పూర్తిగా మానేసాం. పైగా వాక్యం అంటే బోర్ అయిపోయింది మనకి. అందుకే వాక్యం చెప్పే దగ్గర మనుషులు కనబడరు. మనకి దేవుని సన్నిధికి వచ్చిన ఏం కావాలని కోరుకుంటున్నాం? ఎంటర్టైన్మెంట్ కావాలి. అందుకే పాస్టర్ గారు కూడా ఏం చేయాలి? అయితే జోకులు వేయాలి, లేకపోతే డ్యాన్సులు వేయాలి. అందుకనే గిటార్ బ్యాచ్లు ఎక్కువైపోయినాయి. పాస్టర్ గారు కూడా వేదిక ఎక్కి ఏం చేస్తున్నారు? అది మీరు గమనించండి. ఒకప్పుడు ఎప్పుడో క్రిస్మస్ కండి లైట్లు ఎట్టి స్టేజీలు డెకరేషన్ చేసి రంగురంగులు తిప్పేవారు. ఇప్పుడు అలా కాదు. ప్రతి స్టేజీ మీద సభల మధ్యలో కూడా ఏం పెడుతున్నారు? రంగురంగు లైట్లు. తర్వాత పక్కనే స్మోక్ అట. ఈ స్మోక్ అంటే పొగలు, స్టేజీ మీద పొగలు వచ్చేస్తున్నాయి. దేనికి పొగలు? దేనికి? ఎంటర్టైన్మెంట్. మనుషుల్ని ఆకర్షించడానికి ఎలా అయిపోయారు చూడండి. అందుకే వాక్యం మెల్లమెల్లగా మరుగైపోతుంది కాబట్టి మనుషులు ఎంత దౌర్భాగ్యంగా తయారవుతున్నారు. దయచేసి మీ అందరికీ నా మనవి, బైబిల్ చదవడం నేర్చుకోండి. క్యాలెండర్లో కాదు, మనకి ఇలా నేర్పేశారండి. ఓ డేట్ వేసి ఆ డేట్ కింద రెఫరెన్స్ వేసి, లేదంటే ఏదేదో చేయడం నేర్పేశారు. లేదంటే వాట్సాప్లో ఎవరో పెడతారు, అవి చదివేసుకున్నాను అనుకుంటున్నాం. వాక్యం అక్కడ చదవడం కాదు, ప్రతిరోజు వాక్య ధ్యానం జరగాలి.
అలా జరగాలంటే వాక్యం మీద ప్రేమ పెరగాలి. దేవుడు అంటాడు, నేను తప్ప నీకెవ్వరూ ఉండకూడదు. అందుకే ఓ ఇశ్రాయేలు అని చెప్పాడు, నీ దేవుడిని ఏం చేయాలి? నీ దేవుడు అద్వితీయ దేవుడు. ఆ అద్వితీయ దేవుడిని ఏం చేయాలి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో ఆయనను ప్రేమించాలి. పూర్ణంగా ఆయనకి ఇవ్వాలంటే ఏం చేసాం? ఫోన్లో మూలిచ్చాం. ఫోన్లో పూర్ణంగా ఆయన అడుగుతాడు. అందుకనే వాక్యం మీద ప్రేమ కలిగి ఉండండి. అలా ఉండాలంటే ఎలా? మాకు అర్థం కాదంటారు. మీరు గమనించండి, వాక్యములో అర్థం కాని సంగతులు ఉన్నాయి, అర్థమైన సంగతులు కూడా ఉన్నాయి. మీకు అర్థం కాకపోతే కనీసం అర్థమయ్యే సంగతులన్నా చదవండి. అందుకే మనందరికీ అర్థం కావడానికి బైబిల్లో 2 పుస్తకాలు ఉంటాయి తేలిగ్గా అర్థం కావడానికి. ఒకటి కీర్తనలు, రెండవది సామెతలు. ఈ సామెతలు, కీర్తనలు చాలా అర్థవంతంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మనకిష్టమైనవి. మీరు గమనించండి, దేవుడు మనకు వాక్యాలను అలా దగ్గర చేశాడు తెలుసా? ఆయన ప్రవచనాల రూపంలో చెప్పాడు, ఆయన చరిత్ర రూపంలో చెప్పాడు, ఆయన మనుషుల యొక్క జీవితాలను బట్టి చెప్పాడు, ఆయన పొడుపు కథల రూపంలో చెప్పాడు, ఆయన కీర్తనల రూపంలో చెప్పాడు, ఆయన సామెతల రూపంలో చెప్పాడు. ఎన్ని రూపాల్లో చెప్పాడు చూడండి. ఎందుకంటే కనీసం ఏదో రూపంలో అయినా నీకు ఎక్కుద్దని. కానీ దరిద్రం ఏంటంటే ఏ రూపంలోనూ మనకి ఎక్కట్లేదు. అది ప్రాబ్లం. ఎందుకు ఎక్కట్లేదు అంటే అర్థం కావట్లేదు మనకి. అదంత రుచించట్లేదు మనకి ఏం నచ్చుతున్నాయి? సినిమాలు నచ్చుతున్నాయి. మనకి ఏం నచ్చుతున్నాయి? సీరియల్ నచ్చుతున్నాయి. మనకి ఏం నచ్చుతున్నాయి? సినిమాలో ఉన్న పాట పొల్లు పోకుండా పాడతారండి. బైబిల్లో పాటలు పాడతారా? బైబిల్లో పాటలు. అందుకనే ఈ పాటలు అర్థం కావట్లేదు. అందుకే మీరు గమనించండి, ఈ పాటల్లో నుంచి ఒక పాట ఈరోజు మనం ఆలోచిద్దాం. వేరేదో చెప్దాం అనుకున్నాను, అలా ఇలా తిరిగి వచ్చి ఇక్కడ ల్యాండ్ అయ్యాను. మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో 150 కీర్తనలు సెలెక్ట్ చేసి మనకిచ్చారు. ఇది ఈరోజు మనం రాసుకున్న పాటలు లాంటి పాటలు కాదు. ఈరోజు పాటలు ఇచ్చిన వెళ్తే బైబిల్ భక్తులు కర్రతో కొడతారు. కర్రతో కాదు, ముళ్ళగర్రతో కొడతారు. మీరు ఆలోచించండి, బైబిల్ గ్రంథంలో దావీదు గారు రచించిన పాటలే బోల్డ్ ఉన్నాయి. సొలొమోను గారు ఎన్ని కీర్తనలు రాశారట? 1005 కీర్తనలు రాశారట. 1000 కీర్తనలు రాసిన ఆయన కీర్తనలు ఎన్ని పెట్టారు తెలుసా? 2 పెట్టారండి బైబిల్లో. ఎవరు రాసినవి? సొలొమోను గారు రాసినవి 2 కీర్తనలు పెట్టి మిగిలినవి తీసేశారు. సొలొమోను లాంటి వాడు రాసిన కీర్తనలకు చోటు ఇవ్వలేదు. అలాంటిది ఈరోజు మన కీర్తనలు చూడండి ఎలా ఉన్నాయో. దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పి రాసుకునే కీర్తనలు ఎలా ఉన్నదో తెలుసా? ఈరోజు చూసారా, క్రైస్తవ పాటలు ఏమైపోయినాయి? ట్రోల్ అవుతున్నాయి బయట. అన్యులు మన పాటల్ని హేళన చేస్తున్నారు. ఎందుకంటే అలా రాస్తున్నారు. ఎవరు అవహేళన చేస్తున్నారు? పాస్టర్లు, పాస్టర్మ గారు. వీళ్ళు రాసిన పాటలు, వాళ్ళు చేసిన పాటలు ఈరోజు ట్రోల్ అవుతున్నాయి. ఎందుకంటే అంత దరిద్రంగా ఉన్నాయి ఈరోజు, హేళన చేసే విధంగా. కానీ ఒకనాడు మహామహా భక్తులు రాసిన పాటల్ని ఏరి పక్కన పడేసి శ్రేష్టమైన కీర్తనలు 150 కీర్తనలు తెచ్చి మనకిచ్చారు. ఈ కీర్తనలు ప్రతి తరానికి అవసరం. ఎప్పుడో రాశారు, ఎప్పటికి ఇవి చదవబడుతున్నాయి. సరే, 150 కీర్తనల ప్రాముఖ్యం అంటే, ఈ 150 కీర్తనలోనట ఒక కీర్తనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట. అంటే 150 శ్రేష్టమైనవంటే 150 కీర్తనలో ఇది అత్యంత శ్రేష్టమైనది. అందుకనే దీన్ని ఎంపిక చేసినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఎజ్రా గారు, నెహెమ్యా గారు, సామాన్యులు గారు, వీళ్ళందరూ ఆలోచించి ఈ కీర్తనలో ఏ కీర్తన మొదలు పెడదాం అని ఆలోచిస్తే ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది ఒక కీర్తన. ఏంటి ఆ కీర్తన? మొదటి కీర్తన. తెలుసా తెలీదా? ఫస్ట్ కీర్తన తెలుసా అండి? మొదటి కీర్తన చదవడం వచ్చారా? అదా కళ్ళు మూసుకుని చెప్తారు, నాకు తెలుసు. ఎందుకంటే చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే క్రైస్తవ సమాజానికి ఈ కీర్తన పరిచయమే
కాబట్టి ఈ కీర్తనను ముందు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఈ కీర్తన అంత ప్రాముఖ్యమైంది, చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఎంత ప్రాముఖ్యమైందంటే ఈ కీర్తన గురించి బైబిల్ పండితులు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీకు బైబిల్ అంతా తెలియకపోయినా బైబిల్ సారాంశం మొత్తం ఈ కీర్తన ఒకటి చెప్పేస్తుందట. అంత గొప్పది. ఇంకా మాట్లాడుతుంటారు, ఒకవేళ క్రీస్తు విరోధులు, బైబిల్ విరోధులు ఒకవేళ బైబిల్ మనకు దూరంగా చేసేస్తే ఈ ఒక్క కీర్తన గుర్తుంటే చాలటండి, బైబిల్ సారాంశం అంతా ఈ కీర్తన చెప్పేస్తాడు. అంత గొప్ప కీర్తన. కానీ మనకు తెలుసు, కానీ దరిద్రం ఏంటంటే అక్షరాలు తెలుసు అంతే, అర్థాలు తెలియదు. మన బతుకులు ఎందుకు బాగుపడవో తెలుసా? వాక్యం తెలిస్తే బాగుపడం, వాక్యాన్ని గ్రహిస్తే బాగుపడతాం. మనం బాగుపడాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని గ్రహించాలి. గ్రహించిన వాడు బాగుపడతాడు, గ్రహించిన వాడు బాగుపడ్డు. ఇందుకే ఏం చెప్తుంది ఈ కీర్తన? గ్రహించడానికి ట్రై చేద్దాం. ఏం చెప్తుంది చూడండి. మొదటి కీర్తన మొదటి వచనం, దుష్టుల ఆలోచన చెప్పున నడవక అన్నాడు. ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చెప్పున నడవక. మీరు ఆలోచించండి, మనిషి ఏది చెయ్యాలన్నా ఎవరొకరు ఆలోచన తీసుకుంటాడు. ఆలోచన తీసుకోకుండా ఏది చేయడు. ఫర్ ఎగ్జాంపుల్, బట్టలు మూటడు బయటి దారంటే వెళ్తున్నాడు అనుకోండి, బట్టలు అమ్మే ఆయన దారంట బట్టలని వెళ్తున్నాడు, చీరలని. మీకు చీర అవసరం, కొండని బయటకు వచ్చారు. వచ్చిన మీరు ఆపిన ఆయన్ని ఏం చేస్తారు? వెంటనే వెళ్ళి తీసుకుని వచ్చేస్తారా? ఏం చేస్తారు? పక్కింటమ్మని, ఎదిరింటమ్మని, ముందింటమ్మని, అందరినీ అక్క రా, చెల్లి రా, వదినా రా. దేనికి సెలెక్ట్ చేద్దాం. ఎందుకంటే సెలెక్ట్ చేసేటప్పుడు ఈ చీర బాగుందా, ఈ కలర్ బాగుందా, దీని టేస్ట్ బాగుందా, దీని అంచు బాగుందా ఇన్ని అడుగుతారు. ఏంటి కొనేది ఒక చీర అయితే ఎంతమంది కావాలి? ఎంతమంది ఆలోచన చెప్పాలి. అంతెందుకు, కొండం వరకు ఎందుకు, పొద్దున్నే లేచి బయటికి ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు, వెళ్ళేటప్పుడు బయటికి రెడీ అవుతున్నారు, ఏమంటారు? మీ ఆయన గారి దగ్గరికి వెళ్ళి ఈ చీర కట్టుకోమంటారా, బాగుందా అని అడుగుతారు. లేదు పోనీ మీ ఆయన గారు ఉన్నారనుకోండి, ఈ షర్ట్ వేసుకోనా, బాగుందా అడుగుతారా, అడగరా? అంటే ఆలోచన తీసుకోవడం మనందరికీ ఏంటి అలవాటు. ఏ విషయంలో అయినా ఆలోచన తీసుకుంటాం. మనిషికి ఉన్న అలవాటు ఏంటంటే ఆలోచన తీసుకుంటాడు. ఇలా ఆలోచన తీసుకునే అలవాటు మంచిదే, ఆలోచన అడుగు తప్పులేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఆలోచన తీసుకునేటప్పుడు దుష్టుల ఆలోచన మాత్రం తీసుకోవద్దు. ఇప్పుడు చెప్పండి, దుష్టులు ఎవరండి? ఎవరో మాకేం తెలుసు అనుకున్నారా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి ఎవరు నీతిమంతుడు అంటే దేవుడు ఒక్కడే సత్పురుషుడట. ఎవరు అంటే ఇప్పుడు దీనికి అర్థం ఏంటి తెలుసా? మనిషి ఆలోచన తీసుకోవద్దు. ఎందుకంటే మనుషులందరూ ఎవరు మంచోళ్ళు అనుకోకండి, మనుషులు మంచోళ్ళు అనుకోండి. మనిషి అనేవాడు ప్రతివాడు దుర్మార్గుడు. మనిషి ఆలోచన పనికి మాలింది, మనిషి ఆలోచన దుర్మార్గమైంది. మీరు గమనించండి, వీళ్ళ స్వార్థం కోసం ఏమైనా చేస్తారు. మనకు ఆలోచన తీసుకునే అలవాటు ఉందని నాటి కాలంలో, మన తాతల కాలంలో, నాటి కాలం నుంచి నేటి కాలం వరకు మోసం చేస్తున్నారు. ఎలా మోసం చేస్తున్నారు చెప్తాను. మన తాతల కాలంలో ఓ సబ్బు ఫేమస్ స్నానం చేయడానికి. ఏంటది? లైఫ్ బాయ్. దేనికి ఫేమస్ చెప్పండి? లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఇప్పుడు నేను అడుగుతున్నా. మనం ఆరోగ్యవంతులు, మన తాతల ఆరోగ్యవంతులా చెప్పండి? మనకంటే జబ్బులు ఉన్నాయి. షుగర్ ఎవరికుంది? మనకుంది. బీపీ ఎవరికుంది? మనకుంది. చివరికి చర్మ వ్యాధులైన ఏ వ్యాధులైనా ఎవరికున్నాయి? మనకున్నాయి. మన తాతలకి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. వాళ్ళు ఎవరు? ఆరోగ్యవంతుల దగ్గరికి వచ్చి ఇటు అన్నాడు, నీకు ఆరోగ్యం కావాలంటే ఈ సబ్బు వాడన్నాడు. వాడారా వాడలేదా? తెగ వాడేశారండి. కాలువలోకి వెళ్ళి అది ఇటకరా ఇలా ఉండేది, ఇటుకే ఎంత ఉంటుంది అంటుంది. ఆ సబ్బుని అరగదోమేసేవారు. తోముతున్న ప్రతిసారి ఫీలింగ్ ఏంటి చెప్పండి? లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో అది.
తర్వాత ఈ మధ్యకాలంలో నిజం తెలిసింది ఏంటదంటే, విదేశాల్లోనట లైబాయ్ సబ్బు మనుషులకు వాడరట, కుక్కలకు వాడతారట. కుక్కలకు వాడే సబ్బు ఎవరి చేత వాడించాడు? మన తాతల చేత వాడించాడు. అంటే మన తాతలను ఏం చేశాడు వీడు? చెప్పండి. కుక్కలను ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేశాడు. వాళ్ళు ఆరోగ్యవంతులు కాబట్టి బతికారు. మనం రాసుకుని ఉంటామైతే చచ్చిపోతాం. చూడండి, ఇలాంటి పని చేశారు. పోనీ వాళ్ళని పక్కన పెట్టండి. మన కాలంలో లేదంటే మనకు ముందు తరంలో ఒక సబ్బు ఫేమస్. ఏంటది? సంతూర్. ఎందుకు అంటే ఒక ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? అలా నుంచి చూస్తున్నాడట, ఒక ఆవిడ ఆడుకుంటూ ఉంటుంది. ఆడుకుంటున్నప్పుడు ఈయన చూసి అబ్బా ఏముంది అని దగ్గరికి వెళ్ళి ఏ కాలేజ్ అని అడిగాడు. అప్పుడు వెంటనే మమ్మీ అని ఒక ఆవిడ వచ్చిందట. రాగానే ఏంటి మమ్మీయా అని ఆశ్చర్యపోతాడు. వెంటనే పక్క నుంచి నవయవ్వనం, పసుపు చందనం కలిగిన గుణాలతో మీ చర్మం ఏమైపోతుంది? నవయవ్వనం అన్న. అంతే. ఇక అక్కడి నుంచి మొదలెట్టారు. తెగ తోమేశారండి అందరూ. విచిత్రం ఏంటి తెలుసా? ఈ సబ్బు రాసుకునే వాళ్ళు అమ్మాయిల కన్నానట అమ్మమ్మలు ఎక్కువ వాడేశారట. అంటే ఇలా అమ్మమ్మలు వాడేటప్పుడు ఫీలింగ్ ఏంటనుకున్నారు? వీళ్ళు బయటకు రాసేసుకుని బయటకు వెళ్తున్నప్పుడు బయట ఎవరో చూసి ఎవరన్నా వచ్చి మీది ఏ కాలేజ్ అని అడుగుతారని ఫీలింగ్. కానీ ఎవడు అడగలా. ఇక నయం, కాలేజ్ అని అడగరు మనల్ని. ఒకవేళ అడిగితే బామ్మగారు మీది ఏ కాన్వెంట్ అని అడుగుతారు. ఏ కాన్వెంట్ అంటే ఏ కాన్వెంట్లో ఆయాగా చేస్తున్నావు అని. ఆయా రూపం వచ్చేస్తుంది. అమ్మాయిని అడగరు. కానీ వీళ్ళ ఫీలింగ్ ఏంటి? తెగ రాసేసారు. మీరు గమనించండి, నవ్వ యవనం వచ్చిందా? ఉన్న యవనం పోతుంది. మరి వీడు దొంగ కదా? దొంగే. ఇంకొకటి, ఫెయిర్ అండ్ లవ్లీ ఎన్ని వారాలు వాడితే తెల్లగైపోతాం? 7 వారాలు అయ్యారా? తెగ పామేశారండి. పామేసిన తర్వాత ఈ మధ్యకాలం చెప్తున్నాడు తెలుసా? ఏముందట దాంట్లో? ఏం కలిపారట? పంది కొవ్వు కలిపారట. ఈ పంది కొవ్వుని ఏం చేశారు? మొఖాలకు రాసేసి, పెదాలకు రాసేసి, ఆ పెదాలు నోట్లెట్కి సీకేసి ఇవన్నీ చేసి తెల్లగా వచ్చానా? ఎక్కడొస్తావు? మన ఇండియాలో సామంచాయ్. కానీ మన ఫీలింగ్ ఏంటి? తెల్లగా అయిపోవాలి. ఇలా పనికి మాల ఆలోచన చెప్పారా చెప్పలేదా? చెప్పారు. మనల్ని ఏం చేశారు? అవన్నీ చేశారు. మీరు గమనించండి, మనుషులు దుర్మార్గులు. కానీ మనకున్న దరిద్రం ఏంటంటే వాళ్ళనే ఫాలో అవుతాం. అందుకనే ఆయన ఎవరో థమ్సప్ తాగాడు అనుకోండి, ఆడు నాడింగా తాగడు. ఎలా తాగుతాడు? కొండలు దూకేస్తాడు, ఏర్లు దూకేస్తాడు, సముద్రాలు. 10 రూపాయలు థమ్సప్ కోసం ఇంత ప్రయాసపడాలా? మళ్ళీ పైగా అంటాడు తాగడానికి దమ్ముందా అంటాడు. ఏంటి థమ్సప్ తాగడానికి దమ్ము ఎందుకంటే? 10 రూపాయలు ఉంటే సరిపోతాయి కదా. ఈడేమనుకుంటాడంటే అమ్మయ్య నాకు దమ్ము లేదంటాడు అని చెప్పి ఇటు తెగ తాగేస్తున్నారు. అలా తాగేసి షుగర్లు వచ్చేసింది మనందరికీ. ఎందుకు వచ్చేసింది అనుకుంటున్నారు? మాట్లాడుతారు. తిండే ఎక్కువ మనకి. తిన్న తర్వాత మళ్ళీ డ్రింక్స్ చేసి తీసుకొచ్చి ఇస్తారు. ఈ షుగరు ఆ షుగర్ ఏమైపోయింది? డబల్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? తినడానికి ఏముండదు. ఇక ఆడు దమ్ముందా అని అడిగాడు, నాకు దమ్ము లేకపోతే అంటే తాగేస్తున్నాం మనం. ఇలా తాగేసి నాశనం అయిపోయింది. ఎవడిస్తున్నాడు ఈ సలహాలంటే? దుష్టులు. వీళ్ళందరూ దుష్టులు. అందుకనే వాళ్ళు వేసుకున్నట్టు బట్టలు వేసుకుంటాం. ఏంటి ఆ బట్టలు తెలుసు కదా. ఒకప్పుడు నిండుగా వేసుకునేవారండి. అరికాలు గోరు కూడా కనపడేది కాదు బట్టలు. ఇప్పుడు అలా పైకొచ్చేయడమే కాదు, వచ్చేసిన తర్వాత కుక్కలు పీకేసినట్టు ఎక్కడ పడితే అక్కడ చింపేసుకున్నారంటే. ఇది వరకు కుక్క కర్రీ చేస్తే చిరిగిపోయి అలాగా. మరి ఇప్పుడు ఎలా పీకేసుకుంటున్నారు? ఎందుకు పీకేసుకున్నారంటే ఆడెవడో పీకేసుకున్నాడు. మరి ఆవిడ పీకేసుకుంది కాబట్టి ఈవిడ కూడా పీకేసుకుని ఏం చేస్తున్నారు? అందుకనే కుక్కలు పీకేసినట్టు బట్టలు, ఎలకలు కొరికేసినట్టు జుట్టు. ఇదేంటంటే ఫ్యాషన్. ఎవడు చెప్పాడు? ఎవడో ఇచ్చాడు మనకు ఆలోచన. ఎవడు వీడు? మంచోడా? దుష్టుడు. దేవుడు అంటాడు దుష్టుల ఆలోచన చెప్పున నడవకు. దుష్టుల ఆలోచన చెప్పినవాడు. అందుకే ఆడెవడో పచ్చబొట్లు పొడిపించుకుని మనము పొడిపించేసుకుంటాం. వాళ్ళు ఏదో చేసుకుని మనము చేసేసుకుంటున్నాం.
ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఇలా లోకం మంచి చూపించదు, మరేం చూపిస్తుంది? ప్రతిదీ భయంకరమైన. మీరు గమనించండి, పెళ్ళి ఎలా చేసుకోవాలి? పెళ్ళి ఏం చెప్పింది తెలుసా? ఎలా చేయాలంటే 1000 అబద్ధాలు ఆడైనా. ఎవడు చెప్పాడంటే పెళ్ళి ఎలా జరగాలి? పెళ్ళి అంటే 2 జీవితాలు, పెళ్ళి అంటే 2 కుటుంబాలు, పెళ్ళి అంటే 2 గ్రామాలు, ఇలా కలుస్తాయి కదా. 2 జీవితాలు కలయిక ఎలా జరగాలి? నిజాల మీద అబద్ధాల మీద. నిజాల మీద కట్టాల్సిన పెళ్ళిని దేంతో కడుతున్నారు? అబద్ధాలతో కడుతున్నారు. ఉంటుందా? ఎవడు చెప్పాడు? ఎవడో చెప్పాడు ఏంటంటే పెళ్లి జరిగిపోవాలంతే, 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేసే అని చెప్పాడు. ఎవడు వీడు? దుష్టుడు. అందుకే మీరు గమనించండి, దుష్టుడు ఆలోచన ఏంటి తెలుసా? నచ్చింది చేయి, నచ్చింది తిను, నచ్చినట్టు బతుకు, నీ ఇష్టం. వీళ్ళందరూ ఎవరనుకున్నారు? మనకి ఫిలాసఫర్స్. ఇలాంటి గొప్ప గొప్పలు అనుకుంటామండి. అందుకనే మనకున్నారు కొంతమంది సినీ డైరెక్టర్లు. ఎవడ మాట వెనకు అంటాడు ఒక ఆయన, నా ఇష్టం అంటాడు ఇంకొక ఆయన. ఎవరన్నా అడగండి. ఇలాంటి వాళ్ళని మనం రోల్ మోడల్గా పెట్టుకుని బతుకుతున్నాం. ఏం నేర్పిస్తున్నారు వీళ్ళు? విచ్చలవిడతానని నేర్పిస్తున్నారు. దేవుడు అన్నాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవ. మీరు గమనించండి, దేవుడు ప్రతి ఆలోచన ఇచ్చాడు. పెళ్ళి ఎలా చేసుకోవాలి? వివాహం అన్ని విషయములలో ఘనమైంది. దేవుడు అన్నాడు, రై మనిషిగా నేను వేరు చేసేదని తెలుసా? జంతువులకి ప్రాణం ఉంది, నీకు ప్రాణం ఉంది. జంతువులకు ఆకలేస్తే తింటది, నీకు ఆకలేస్తే తింటావు. జంతువులకి నిద్ర వస్తే పడుకుంటుంది, నీకు నిద్ర వస్తే పడుకుంటావు. జంతువులకు కోరిక పడితే ఏం చేస్తుంది? ఎక్కడ పడితే అక్కడ అది సంభోగిస్తుంది. కానీ జంతువుల నుంచి నేను వేరు చేసేది తెలుసా? ఏంటి వేరు చేసేది? వివాహం అనేది ఘనమైంది. ఇది జంతువులకు లేదు, పక్షులకు లేదు, మరి ఎవరికి ఉంది? మనుషులకు ఉంది. ఎవరు పెట్టారు? దేవుడు పెట్టిన చట్టం ఏంటి తెలుసా? నీ శరీరానికి ఒక కోరిక ఉంటుందని, ఆ కోరిక తీర్చుకోవడానికి దేవుడు ఒక బౌండరీ గీసి ఆ బౌండరీ పెట్టాడు. ఏంటి ఆ బౌండరీ అంటే వివాహం. ఆయన అన్నాడు, ఇది ఘనమైంది. ఈ వివాహం అనేది నీకు కావాలంటే, ఇంకా చెప్పాలంటే శరీర సుఖం నీకు కావాలంటే, శరీర ఆనందం నీకు కావాలంటే ఏం చేయి? పెళ్లి చేసుకో అన్నాడు. పెళ్లి చేసుకుని ఏం చేయి? అప్పుడు పానుపెక్కంటే ఈ మధ్యకాలం కుక్కలు ఎక్కువైపోయినాయి. అవునా కదా? కుక్కలు చూసారా? రోడ్డు పక్కన ఎలాగైతే తిరుగుతాయో అలా తిరుగుతున్నారు. వీధుల్లోనూ, పార్కులు. మీరు గమనించండి, వాట్సాప్ ఓపెన్ చేస్తే ఈ దరిద్రాలే. ఏంటి? లిఫ్ట్లో, పార్కులో, బీచ్లో, వీధి చివరిని, చెట్టుని. ఏంటిది? మనిషివా పశువా? నువ్వు మనిషివా పశువా? ఇలా బిహేవ్ చేస్తున్నావంటే నీకు పశువుకి తేడా ఏమన్నా ఉందా? దేవుడు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? నువ్వు మనిషివైతే మనిషిగా బతుకు. మనిషిగా బతకడానికి కొన్ని విలువలు ఇచ్చి, ఆ విలువలతో దేవుడు ఒక గీత గీశాడు. అందుకు నువ్వు పశువుకి నీకున్న తేడా. పశువు బట్టలు వేసుకోదు, నువ్వు వేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఒకరి మానమును చూడకూడదు. తెలుసా మీకు? ఒకళ్ళ మానమును చూడకూడదు. బట్టలు లేకుండా చూడకూడదు. చూస్తే శపింపబడతాడు వాడు. మీరు గమనించండి, బైబిల్లో నోవహు గారిని కొడుకు ఎలా చూసాడట? బట్టలు లేకుండా చూసినందుకు ఏం జరిగింది తెలుసా? కొడుకు తండ్రిని చూస్తే, కొడుకు పురుషుడే, తండ్రి పురుషుడే. పురుషుడు బట్టలు లేకుండా చూస్తే ఏం చేశాడు? దేవుడు శపించాడు. ఈరోజు కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. ఏంటి ఆ వెబ్సైట్లు? దాంట్లో బట్టలు ఉన్న వాళ్ళు ఉంటారు. బట్టలు లేకుండా తిరుగుతున్న వాళ్ళని సిగ్గు లేకుండా చూస్తున్న తరం నేటి తరం. అలా చూసి ఇలా తిరుగుతున్నాడు. నీకు తెలుసా, ఒకనాడు నోవహును చూసినందుకే శపించిన దేవుడు నిన్ను శపిస్తాడా శపించడా? వీడియోలు చూస్తే ఏమైంది అనుకుంటున్నారేమో, అలాంటి ఫోటోలు చూస్తే ఏమైంది అనుకుంటున్నారేమో. అలా చూస్తే శాపాలు దిగుతాయి, బతుకులు నాశనం అయిపోతాయి. మీరు గమనించండి, దేవుడు మాట అన్నాడు, నైతికతను కోల్పోయి ఇష్టానుసారంగా బతికితే సంతానహీనులైపోతారు అన్నాడు. నేడు పిల్లలు పుడుతున్నారు, తగ్గిపోయారా?
టెస్ట్ ట్యూబ్ బేబీలట. దేనికి వచ్చేసి కనరు, ఒకవేళ కన్నా ఉండరు, నైతిక విలువలు కోల్పోతే కడుపును పుట్టరు, పుట్టిన వాళ్ళు బతకరు, పోతారు మధ్యలోనే. నీ కళ్ళ ముందే నేను కన్న వాళ్ళు చచ్చిపోతారు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. వెచ్చలు విడతానాన్ని ఆపేసుకోండి. ఇది బైబిల్ ఇచ్చే స్టేట్మెంట్. మీకు డౌట్ ఉంటే లేవికాండం చదవండి. నైతికత గురించి ఎన్ని చెప్పాడు దేవుడు. బయట ఎవడు చెప్పడు మీకు. ఎవరు చెప్తారు? బైబిలే చెప్తారు. నేను అందుకే అంటాను, ప్రతి గ్రామానికి హాస్పిటల్ ఎంత ముఖ్యమో, స్కూల్ ఎంత ముఖ్యమో, దానికి 100 రెట్లు చర్చ్ ఎంత ముఖ్యం. దానికి 100 రెట్లు. మీకు అందుకే డాక్టర్ గారు ఒక్కరుంటే సరిపోద్దేమో వీధికి. నన్ను అడిగితే వీధికి ఒక పాస్టర్ గారు కాదు, 100 మంది పాస్టర్లు కావాలి. అప్పుడు కానీ బాగుపడుతుంది సమాజం. కానీ సమాజం అంటే తెలుసా? మాకు సేవకులు వద్దు, మాకు వాక్యం వద్దు, మాకు బోధకులు వద్దు, మాకు చర్చిలు వద్దని పీకేసుకోండి. ఒక రోజు మృగాలుగా తయారై మిమ్మల్ని వేటాడకపోతే, మీ పిల్లలే మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని వేటాడకపోతే అప్పుడు అడగండి. మా క్లాస్ ఏంటి? వద్దంటే మానేస్తాం, వద్దంటే మానేస్తాం, నో ప్రాబ్లం. హ్యాపీగా చంపేస్తే చచ్చిపోతాం. చచ్చిపోయి ఎక్కడ పోతాం? బతుకుంటే ఎక్కడ, చస్తే అక్కడ. డోంట్ కేర్. అంతే. మాకు ప్రాబ్లం ఏం లేదు. ఒకప్పుడు అనేవారట, ఏనుగు చచ్చినా 10,000, బతికినా 10,000. నేనంట, పాస్టర్ గారు బతికే, చచ్చిపోయినా బతికే ఉంటాడని. కాకపోతే బతుకుంటే ఎక్కడ బతుకుంటాడు? చచ్చిపోతే అక్కడ బతుకుంటాడు. ఇంకా చెప్పాలంటే చచ్చిపోతేనే శ్రేష్టకరమైన బతుకు. ఈ దరిద్రాలను చూడకుండా పోవచ్చు. అందుకే ప్రతి దాని గురించి దేవుడు చెప్పాడు. వివాహం గురించి చెప్పాడు, నైతికత గురించి చెప్పాడు, పానుపు గురించి చెప్పాడు, ప్రతి దాని గురించి చెప్పాడు. సలహా అడిగితే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడుగు. పెళ్ళి ఎవరిని చేసుకోమంటావు అని అడగని, పక్కన అడగండి ఫ్రెండ్ని. ఎవరిని అడుగు? దేవుణ్ణి అడుగు. ఎలాంటి అబ్బాయిని చేసుకోవాలి, ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలి? దేవుణ్ణి అడుగు, సలహా ఇస్తాడు నీకు. ప్రతి దానికి ఇస్తాడు. వ్యాపారం గురించి అడుగుతావా? అడుగు. ఏ వ్యాపారం చేయమన్నాడు? దుర్వ్యాపారము చేయకు. దుర్వ్యాపారం చేస్తే ఏమవుతావు? నాశనం అయిపోతావు. తప్పిపోయిన కుమారుడు ఉపమానం తెలుసు కదా మనకి. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తిని తీసుకెళ్ళి ఏం చేశాడు? దుర్వ్యాపారాలు చేశాడు. దుర్వ్యాపారం చేస్తే ఏమవుతావు? నాశనం అయిపోతావు. ఇంకా చెప్పాలంటే ఆస్తితో వెళ్ళాడు, పందులు తినే పొట్టు తినడానికి ప్రయత్నించాడు. మరలా చెప్తున్నాను, పనికి మాలిన వ్యాపారాలు, దొంగ వ్యాపారాలు, దొంగ బిజినెస్లు చేశారా ఏమవుతారు? పందులు తినేది కూడా దొరకదు. పందులు ఏం తింటాయి నన్ను అడక్కండి. ఏం తింటాయి మీకు బాగా? అది కూడా దొరకదు మీకు. అది కూడా ఏది పడితే అది చేసేస్తాను, ఎలా పడితే అలా బతికేస్తాను, అది కూడా దొరకదు. ఇది బైబిల్ ఇచ్చే స్టేట్మెంట్. అదే చెప్పాడు, దుర్వ్యాపారము చేయకు. ఏది అడుగుతావు అడుగు, ప్రతిదానికి. ప్రభువా బట్టలు ఎలా ఉండాలంటే ఏమన్నాడు? మిగుల వెలగల వస్త్రముల జోలికి పోవద్దు. మరి అలా తగు మాత్రం వేసుకో. ప్రభువా జుట్టు ఎలా ఉండాలంటే ఏమన్నాడు? జడలతో ఏంటి? జుట్టు గురించి కూడా చెప్తాడు. ప్రతి దాని గురించి చెప్తాడు. నీకు ఏ సలహా కావాలి? బైబిల్ దగ్గరకు రా. ఒకవేళ బైబిల్ దగ్గరికి వెళ్ళడం నీకు తెలియకపోతే పాస్టర్ గారి దగ్గరగా నేర్పిస్తాడు ఆయన. ఇలా ఉండాలి, ప్రతి దాన్ని నేర్పిస్తాడు. అలా నేర్పించడానికే పాస్టర్ గారు ఇప్పుడు అంటున్నాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవకు, దేవుని ఆలోచన తీసుకో. రెండవది పాపుల మార్గమున మీరు గమనించండి. ఫస్ట్ దుష్టుడు, సెకండ్ స్టెప్ ఏంటి తెలుసా? పాపి. దుష్టుడు కంటే ప్రమాదకరి పాపి. దుష్టుడు సలహాల దగ్గర ఉంటాడు, పాపి పాపములో పండిపోతాడు, క్రియలలో పండిపోతాడు. అందుకనే ఆలోచనలో ఉన్నవాడు దుష్టుడైతే ఆ ఆలోచన అమలు చేసేవాడు పాపి. ఇప్పుడు అంటున్నాడు, దుష్టుడు సలహా ఇస్తేనట ఏ మార్గంలో? పాపుల మార్గంలో నడవమంటాడు. పాపుల మార్గం చాలా బాగుంటుంది. ఎలా ఉంటుందంటే నేషనల్ హైవేలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చక్కటి వ్యాపారం చేసి బతుకుదాం అనుకున్నారు జీవనోపాధికి.
పాల వ్యాపారం చేద్దాం అనుకున్నారు. పాలపేటలు అమ్ముతారు. ఎప్పుడు లేగాలి? ఎప్పుడు? పొద్దున్నే తెల్లవారుజామున 3 4 లేచేయాలి. వెళ్ళి ప్యాకెట్లు కలెక్ట్ చేసి ఎన్నింటికి? తెల్లవారు 5 6 అవ్వకముందే. పైగా అందరు ఇళ్ళకి వెళ్ళి ఏం చేయాలి? పాలపేటలు వేయాలి. జాంకాయలు అమ్ముదాం అనుకున్నారు. ఏం చేయాలి? దీనికి కూడా పొద్దున్నే వెళ్ళి జాంకాయలు తెచ్చుకుని తట్లో వేసుకుని సైకిల్ మీద ఎక్కి తొక్కుకుంటూ అరుచుకుంటూ తిరగాలి. ఏమని? జాంకాయలు అని. కష్టపడాలా వద్దా? పైగా ఇంత కష్టపడితే ఎంత వస్తుంది? జాంకాయలు అమ్మితే సాయంత్రానికి గట్టిగా అయితే ఒక 500 వస్తాయేమో. పాలపేటలు అమ్మితే దానికి అంతే, గట్టిగా వస్తే ప్యాకెట్కి వచ్చి ₹1 ₹10 వస్తుంది. అలా కాకుండా బ్రాందీ షాప్ పెట్టారనుకోండి, పొద్దున్నే లేగాల అవసరం, పైకి ఇంటికి వెళ్ళాలా అవసరం. అందరూ ఎక్కడికి వస్తారు? మన దగ్గరికి వస్తారు. మన దగ్గరికి నాటుసారా అమ్మారనుకోండి, ఎక్కడికైనా వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళక్కర్లా. మీరు గమనించండి. పైగా డబ్బులు దేంట్లో ఎక్కువ వస్తాయి? దేంట్లో? ఇంటింటికి వెళ్ళక్కర్లా, ఎక్కడో వీధి చివరన ఉంటుంది, మనోళ్ళే లైన్ కట్టేస్తారు. మీరు గమనించండి. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. దేనికంటే పక్కకి తిరిగి చూస్తే కలకల్లాడిపోతూ ఉంటాయండి, పెళ్లి మండపాలలాగా. ఎప్పుడు కలకల్లాడేది ఏంటనుకుంటున్నారు? బ్రాందీ షాప్. క్యూలో ఉంటారు. క్యూలో పొద్దున్నైనా సాయంత్రమైనా. మీరు గమనించండి. ఆదివారమైనా తాగేస్తారు, శనివారమైనా తాగేస్తారు, ఎవడైనా చచ్చిపోయినా తాగేస్తారు, పుట్టినా తాగేస్తారు, పెళ్ళైన దినమైన ఏదైనా. దేనికి కారణం? తాగేయడమే. ఎప్పుడు కలకల్లాడేది ఏంటి? బ్రాందీ షాప్. ఇప్పుడు చెప్పండి, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది? ఏ వ్యాపారం? కానీ దేవుడు అంటాడు, దాని జోలికి వెళ్ళకు. ఏది? జాంకాయలు అమ్ము, బాగుంటుంది. పాలపేటలు అమ్ము. ఇంకా చెప్పాలంటే ఇక బ్రాందీ షాప్ అయిన పొద్దున్న సాయంత్రం దాకా అమ్మాలి. అలా కాకుండా గంజాయి అమ్మారనుకోండి, ఇదైతే ఇది పొద్దున్న సాయంత్రం దాకా కూడా అమ్మక్కర్లేదు. పైగా ఎక్కడో చీకట్లో మూలుంటే ఈ గంజాయి బ్యాచ్ అంతా ఎక్కడికి వస్తారు? నీ దగ్గరికి వచ్చి మళ్ళా అంతెంతని బేరలాడరాలు. ఎంత ఉంటే అంత చేతిలో పెట్టి నువ్వు ఎంత ఇస్తే అంతా పట్టుకెళ్ళిపోతావు. ఇది ఇంకా ఈజీయే కాదా? షార్ట్ కట్లు ఏం చేయొచ్చు? ఎక్కువ సంపాదించు. మనుషుల మైండ్ సెట్ ఇది. మీరు ఎందుకే గమనించండి. నేడున్న యూత్ అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఇలా కష్టపడడం ఇష్టం లేదు, మనీ కావాలి. ఎలా కావాలి? ఈజీ మనీ. అందుకనే ఈ 2 నెలల బట్టి నుంచి మన వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు. మన వాళ్ళందరూ తెలుసా మీకు? తెలియదు మీకు? ఈ 2 నెలల బట్టి నుంచి ఫుల్ బిజీ. మీ పిల్లలందరూ ఒకవేళ మంచోళ్ళు కాకపోతే, పరిశుద్ధులు కాకపోతే, వాళ్ళు దేవుని సందులో లేకపోతే వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా? ఈ 2 నెలల పాటు ఏం చేస్తారనుకున్నారు పండితులందరూ? ఈ 2 నెలలు క్రికెట్ జరుగుద్ది. క్రికెట్ మీద బెట్టింగ్లు. పైగా అంటాడు 1000కి 10,000, 10,000కి 1,00,000. మరి కష్టపడితే రోజుకి 1000 రాదు. బెట్టింగ్ వేస్తే 3 గంటలు ఏమైపోద్ది? 10,000 అంట, 10 రెట్లు అయిపోద్ది. చూడండి, ఇలాంటి వాటికి అలవాటు పడిపోతున్నారు లేదా? అలవాటు పడిపోతున్నారు. ఇలా బెట్టింగ్లకు బానిస అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? ఏ మార్గంలో నడుస్తున్నారంటే ఇదే మార్గం. మోసాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, వీటికి ఎందుకు అలవాటు పడిపోతున్నారు తెలుసా? దీనికి ఇంకా దరిద్రం ఏంటి తెలుసా అండి? ఇంకా దరిద్రం ఏంటంటే కష్టపడలేక మగాళ్ళు ఆడోళ్ళుగా మారిపోతున్నారు. తెలుసా తెలీదా? తెలుసుకోండి. ఇవన్నీ ఎవరో కాదు, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. మగాళ్ళు ఆడోళ్ళుగా మారిపోతున్నారు. దేనికి? మగాడైతే ఏం చేయాలి? ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. పురుష లక్షణం అంటే మేషాలు ఉండడం, గెడ్డలు ఉండడం కాదు. ఏముండడం? పనుండడం. పనున్నవాడు పురుషుడు. అంటే బయటికి వెళ్ళి సంపాదించి భార్యను పిల్లల్ని ఏం చేయాలి? పోషించాలి. పోషించేవాడు ఎవడు? మగాడు. ఇప్పుడు ఇలా మగాళ్ళు కాదు. ఎందుకంటే పోషించడం మా వల్ల కాదని ఏం చేస్తున్నారు? ఆడవాళ్ళుగా మారిపోవడానికి ట్రై చేస్తున్నారు. ఇదే మార్గం. పాపుల మార్గం. దేవుడు అన్నాడు, ఆ పాపుల మార్గంలో నీవు నడవకు. ఆ పాపుల మార్గంలో నిలబడద్దు. ఎందుకు నిలబడ్డావు? నిలబడద్దు. అలాంటి చోటుకి వెళ్ళొద్దు. అందుకనే ఈజీ మనీకి వెళ్ళకండి. ఈజీ మనీ అంటే ఇదిగో పేకాట ఆడు, డబ్బులు వస్తాయంటారు. బెట్టింగ్లు అయ్యి డబ్బులు వస్తాయంటారు. ఇలాంటి మార్గాలు వెళ్ళొద్దు. మరి ఏంటంటే దేవుడు చెప్పేది ఏంటంటే
కష్టపడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళి చూసి నేర్చుకో, దాని నడకను చూసి నేర్చుకో. అది సైజు చిన్నదైనా దాని కష్టం పెద్దది. రోజుకు 19 గంటలు కష్టపడుతుంది చీమ, తెలుసా? రోజుకు 19 గంటలు, రోజుకు 19 గంటలు. నువ్వెంతసేపు కష్టపడుతున్నావు? నువ్వెంతసేపు కష్టపడుతున్నావు? సోమరులు ఎక్కువైపోయారండి. ఇంకా దరిద్రమేంటి తెలుసా? భార్యలను పనికి పంపించి వీడు పోరంబోగలో తిరుగుతాడు, పిల్లల్ని పనికి పంపించి వీడు ఆంబోదులు తిరుగుతాడు. పైగా వాళ్ళు తెచ్చింది బలవంతంగా ఏం చేస్తున్నారు తెలుసా? లాక్కు తినేసే దరిద్రులు ఉన్నారు. ఎవరెవరిని పెంచాలి? నువ్వు కదా వాళ్ళని పెంచాలి. నీ భార్య కడుపు నింపాల్సింది నువ్వు, నీ పిల్లల కడుపు నింపాల్సింది నువ్వు. అలా నింపలేనప్పుడు నీకెందుకు పెళ్ళి? నీకెందుకు? ఇలాంటి దరిద్రులు ఇలా అయిపోతున్నారని చెప్పి అందుకన్నాడు దేవుడు పాపుల మార్గములో నిలవద్దు, అలా నడవద్దు అన్నాడు. నెక్స్ట్ 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 థర్డ్ స్టేజ్ ఏంటి తెలుసా? క్యాన్సర్. చూడండి, క్యాన్సర్కైనా 4 స్టేజ్లు ఉంటాయి. 4వ స్టేజ్ భయంకరమైంది అంటారు. 3, 4 స్టేజ్కి వస్తే చేస్తారు. పాపములో పాపులకి లాస్ట్ స్టేజ్ ఏంటి తెలుసా? ఫస్ట్ దుష్టుడు, నెక్స్ట్ పాపి, నెక్స్ట్ అపహాసకుడు. అపహాసకుడు అంటే జబర్దస్త్లో కామెడీ చేసేవాడు అనుకుంటున్నారా? ఆడు అపహాసకుడే. వాడే కాదు, అపహాసకుడు అంటే మీరు గమనించండి, హాస్యము తప్పు కాదు, హాస్యము తప్పు కాదు, మరేంటది? అపహాస్యం తప్పు. హాస్యం అంటే నవ్వడం, అపహాస్యం అంటే పక్కోని ఏడిపించి నవ్వడం. దాన్ని మన పరిభాషలో చెప్పాలంటే ర్యాగింగ్ అంటారు. ర్యాగింగ్, ర్యాగింగ్ అనేది దేవుడు అస్సలు ఒప్పుకోడు. ఈరోజు నేటి కల్చర్ ఏంటి చెప్పండి? ర్యాగింగ్ కల్చర్. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు ర్యాగింగ్ అనేవారు, ఇప్పుడేంటి తెలుసా? ఇప్పుడేంటి తెలుసా అని ర్యాగింగ్ కాస్త ట్రోలింగ్ అయింది, ట్రోలింగ్ కాస్త రోస్టింగ్ అయింది. విన్నారా ఈ పదాలు? సోషల్ మీడియాలో ఏంటి తెలుసా? బయట ర్యాగింగ్, ఫేస్బుక్లో అయితే, యూట్యూబ్లో అయితే ట్రోలింగ్, ట్రోలింగ్, నెక్స్ట్ రోస్టింగ్. ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఈ మీమ్స్ పేజీ నడిపే వాళ్ళందరూ ఎవరు తెలుసా? 10వ తరగతి కూడా పాస్ అవ్వలేదండి వీళ్ళందరూ. 10వ తరగతి కూడా పాస్ అవ్వని వాళ్ళందరికీ ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ వీళ్ళు చేసే పని ఏంటనుకున్నారు? వాళ్ళ మీద వీళ్ళ మీద పోస్టులు పెట్టడం. పైగా వీళ్ళకి ఆలేలో కాదు, చివరికి ప్రధానమంత్రుల మీద కూడా పోస్టులు పెడతారు వీళ్ళు. ప్రధానమంత్రులను ర్యాగింగ్ చేస్తున్నారు, ముఖ్యమంత్రులను ర్యాగింగ్ చేస్తున్నారు, మంత్రులను ర్యాగింగ్ చేస్తున్నారు. ఎక్స్ లేదు, ప్రజెంట్ లేదు, ఎవరినైనా మంత్రుల్ని సహా ర్యాగింగ్ చేసే కల్చరు నేడు కల్చరు. వీడు కనీసం బొడ్డోళ్ళు లేదు, కనీసం మూతి మీద మేసం రాలేదు. ఎవరిని? ప్రధానమంత్రిని కూడా రోస్టింగ్ చేస్తాడు వీడు, రోస్టింగ్ చేస్తాడు. అలా చేసి చంపేయట్లేదు, అలా చేసి చంపేయట్లేదు. ఎంతమందిని చంపేశారు? వీళ్ళ ట్రోలింగ్ గురైపోయిన వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారండి, భయంకరంగా చచ్చిపోతున్నారు. చచ్చిపోయిన వాళ్ళకి అనవసరం, వీళ్ళ ఆనందం కోసం ప్రాణాలు తీసేస్తారు. అపహాసుకులు భయంకరులు. దరిద్రమే తెలుసా? ఇది పీక్ స్టేజ్ ఏంటి అనుకున్నారు? చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుద్దండి. చిన్నప్పటి నుంచి పీక్ స్టేజ్ అంటే పెద్ద దిగిన తర్వాత ఇంక ఎదిగిపోద్ది. చిన్నప్పుడు ఎలా స్టార్ట్ అవుతుంది తెలుసా? ఫస్ట్ పురుగులను బాధిస్తాడు. ర్యాగింగ్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది అనుకున్నారు? మీరు గమనించండి. తూరేగని మీ అబ్బాయి ఏం చేస్తాడు తెలుసా? దాన్ని రెక్కలు పీకేస్తాడు. చీమ దొరికితే దీన్నే శాడిజం అంటారు. అప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది. ఇలా స్టెప్ పెరుగుద్ది. పెరిగి ఎక్కడ దాకా అంటే మనుషుల దగ్గర నుంచి దేవుడి దాకా వెళ్ళిపోతారు. దేవుడి దాకా. మీరు గమనించండి, అపహాసుకుడు చాలా భయంకరుడు. దేవుడు అన్నాడు, అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుంటే ఓ విషయం చెప్తాను. ఎలీషా గారట అలా నడుచుకుంటూ వెళ్తున్నాడట. ఎలీషా గారు నడుచుకుంటూ వెళ్తుంటే కొంతమంది పిల్లలు ఏం చేశారు తెలుసా? ఏమన్నారు? బోడివాడా బోడివాడా ఎక్కిపో అని హేళన చేశారట. ఎలీషా ఎక్కడ, ఈడెక్కడ? ఎలీషా ఎవరండి? దేవుని ఆత్మ కలిగిన దైవజనుడు. పైగా ఎవరి శిష్యుడు తెలుసా? ఏలియా గారి శిష్యుడు. ఏలియా గారి పేరు చెప్తే రాజులు కూడా నిద్రపోరు. రాజులు యెజెబెలుకే నిద్ర లేకుండా చేసిన దైవజనుడు ఎవరంటే ఏలియా గారు. బయలు ప్రవక్తని 100 మందిని తగలేసేసాడు, నిలువును తగలేసాడు, నరికి తగలేసేసాడు. అలాంటి దైవజనుడు శిష్యుడు అంటే రెస్పెక్ట్ ఉండాలి లేదా? దైవజనుడు అంటేనే రెస్పెక్ట్ ఉండాలి. పైగా ఎలాంటి ఆయన? ఏలియా లాంటి దైవజనుడికి రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా? ఇవ్వకుండా ఎలీషా గారిని హేళన చేస్తారట. హేళన చేస్తే కడుపు రగిలిన ఆయన వెనక్కి తిరిగి శపించాడు. శపిస్తే ఏం జరిగింది? 2 ఎలుగుబంట్లు వచ్చినాయట. వచ్చి
వచ్చి 2 ఎలుగుబంట్లు ఎంతమందిని 42 చీల్చి అవతల పడేసినట. నేను అనుకుంటా 42లో ఎంతమంది ర్యాగింగ్ చేసి ఉంటారంటే, ఎలీషా గారిని 40 మందిలో ఎంతమంది ర్యాగింగ్ చేసి ఉంటారు? గట్టిగా అయితే దాంట్లో ఓ 4-5 కేకేసి బోడువాడా ఎక్కిపోవాలి. కానీ వాళ్ళు చుట్టూ ఉన్నారే, వీళ్ళు ఎందుకు చచ్చారనుకుంటారు? 42 మంది వాళ్ళతో పాటు ఉన్నందుకు. మీ పిల్లలను ఒక కంట కనిపెట్టండి. మీ పిల్లలు మంచోళ్ళైనా వీళ్ళ సహవాసం చేసి దరిద్రులు ఉంటారు చూశారు, వీళ్ళ గనక ఈ బ్యాచ్ అయితే వాళ్ళే కాదు, మీ పిల్లలు కూడా పోతారు. మీ పిల్లలు కూడా పోతారు, ఖచ్చితంగా పోతారు. గుర్తుపెట్టుకోండి. మీ అబ్బాయి మంచోడు కావచ్చు, మీ అమ్మాయి మంచిది కావచ్చు, కానీ వాళ్ళ సహవాసులు సరిగా లేకపోతే ఏమైపోతారు? వీళ్ళ కూడా నాశనం అయిపోతారు. వాళ్ళ మీదకు వచ్చిన శాపం వీళ్ళ మీదకు కూడా వస్తుంది. వీళ్ళ మీదకు కూడా 42 చీల్చి అవతల పడేసిందట. ఈరోజు మీరు గమనించండి, ఎవరిని ట్రోల్ చేస్తారనుకుంటున్నారు? మంత్రులు అయిపోయారు, సినిమా యాక్టర్లు అయిపోయారు. ఎవరన్నా తెలుసా? యూట్యూబ్లు ఫేస్బుక్లు ఓపెన్ చేస్తే పాస్టర్ గారులను కూడా స్టోర్లు చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో ట్రోలింగ్ మెటీరియల్ ఉందలేండి. కొంతమంది పాస్టర్లు ఉన్నారు, కొంతమంది మంచోళ్ళు. మీరు గమనించవలసిన విషయం ఏంటి తెలుసా? ఇలా ట్రోలింగ్ అలవాటు అయితే చెడ్డోడిని చేసేస్తారు, మంచోడిని చేస్తారు. చెడ్డోడిని చేస్తున్న వీడు మంచోడిని కూడా కలిపి చేసేస్తాడు, మంచోడిని. ఇప్పుడు చెడ్డోడిని చేస్తే దేవుడు పెద్ద పట్టించుకోడేమో కానీ మంచి దైవజనుడు జోలికి వస్తే ఏమవుతాడు? పోతావు. భయంకరమైన శిక్ష మీ మీదకి దిగుతుంది. అందుకే దేవుడు అంటాడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు. నువ్వు అపహాసకుడు కాకపోయినా నీ పక్కోడు అపహాసకుడు అయితే వాడి దగ్గర నువ్వు కూర్చోవద్దు, లేచి వచ్చేయి అన్నాడు. ఫస్ట్ వచ్చును. సరే, ఇది చెయ్యకూడదు. ఏం చేయకూడదు? దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకూడదు. మరి ఏం చేయాలి ప్రభు అంటే, ఇప్పుడు చేయాల్సింది చెప్తున్నా చూడండి. ఏం చేయాలట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏం చేయాలి? చెప్పండి, చదివిందే చెప్పండి. దేవుని వాక్యమును ఏం చేయాలి? చదవాలా, ధ్యానించాలా? ధ్యానించాలనుకుంటాం, కాదు. నెంబర్ 1 ఏంటో తెలుసా? చెప్తున్నా చూడండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అన్నాడు. చూడండి, ఏం చేస్తూ? దేవుని వాక్యం వింటే కాదట, దేవుని వాక్యం చదివితే కాదట, దేవుని వాక్యం ధ్యానిస్తే కదట. మరి ఏం చేయాలి? దేవుని వాక్యం యందు ఆనందించాలి. ఇప్పుడు చెప్పండి, నాకు వాక్యం అంటే చాలా ఇష్టం అన్నవాళ్ళు, నాకు వాక్యం అంటే చాలా ఇష్టం అని. ఇష్టమేనా? కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదండి. పాటలు పాడినప్పుడు బాగానే ఉంటారు, ఆరాధన చేసినప్పుడు బాగానే ఉంటారు. వాక్యం మొదలెట్టగానే అప్పుడే లీటర్ కషాయం తాగినట్టు ఎడతారు ముఖం, ఫేస్ మారిపోతుంటుందండి. తర్వాత ఆ కనుబొమ్మలు అటు ఇటు తిప్పుతుంటారు, ముక్కు చెదులుతుంటారు. ఎందుకంటే గమ్మును ముగింతావా, ముగించవా. సినిమాకి వెళ్తే 4 గంటలు కూర్చుంటారు, సీరియల్ ముందైతే సంవత్సరాలు కూర్చుంటారు. ఆ సీరియల్ అవ్వో, మనమే చచ్చిపోతామేమో. అవి అవ్వో, అవి ఎలా కొనసాగుతాయి? చచ్చిపోయేటప్పుడు కూడా ఫీల్ అవుతారు కొంతమంది. ఎందుకంటే నేను చచ్చిపోతున్నాను, ఆ సీరియల్ రేపు పొద్దున్న ఏమవుతుంది. అలాంటి బ్యాచ్ ఉంది. ఒక ముసలావిని చూపించారండి, టీవీలో ఉన్నవాడిని కర్రట్టు కొట్టేస్తుంది ఇవిడ. ఎందుకంటే ఇగో ఈడే చేస్తున్నాడు, ఈడే అంటే ఎంత ఫీల్ అయిపోయి ఇన్వాల్వ్ అయిపోయింది ఆవిడ. ఇన్వాల్వ్ అయిపోయి ఇగో ఈ సచ్చినోడే చేస్తున్నాడు, ఈ సచ్చినోడే ఏం చేస్తున్నాడు. అలా అయిపోయింది సమాజం. మనకి వాటి ఎందు ఉంటుంది ఆనందం, వాక్యం అంటే ఉండదు. కొన్ని చర్చిల్లో చూస్తుంటారండి, వెనకాల గడియారం ఉంటుంది, ఎదరో గడియారం. వెనకాల గడియారం ఎందుకు? మీకు. ఎదర గడియారం ఎందుకు? మాకు. మళ్ళీ పైగా గంటల గడియారం పెడతారు. అది మధ్యలో ఏం చేస్తుంది? టకా కొడుతూ ఉంటుందండి. అది అర్థం ఏంటంటే తొందరగా ముగించి. ఎందుకంటే మనకు వాక్యం అంటే ఇష్టం ఉండదు. మీరు గమనించండి, మనకి బయట ఉన్న లోకమంతా ఇష్టం, కానీ దేవుడు అంటాడు నువ్వు వాక్యం యందు ఆనందించాలి. వాక్యం. మీరు ఎప్పుడైనా మీ పాస్టర్ గారు ప్రసంగం చేస్తే రికార్డింగ్ పెట్టుకుని ఇంటికి వెళ్ళి విన్నారా?
దాన్ని 10 సార్లు అన్నా చెప్పండి. ఇంకోటి తెలుసా, చెప్పిన ప్రసంగం ఇంకోసారి చెప్తే పెద్ద పండితుల్లో ఫీల్ అయిపోతారండి వాళ్ళందరూ. మొన్న చెప్పారు ఇదే అంటాడు. అవునా, మొన్న చెప్పామా? సరే, మొన్న చెప్పినట్టు చెప్పు నువ్వు. మొన్న నేను చెప్పినట్టు చెప్పు. పోను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు చెప్పింది తిరిగి చెప్పండి నాకు, చెప్పండి. మళ్ళీ రెండోసారి చెప్పు. మనం చెప్పారు కదండి, మొన్న చెప్పింది నీకు ఏమైనా వచ్చిందా? కానీ మీరు ఆలోచించండి, సినిమా పాటలు ఉంటాయి చూసారా? ఏంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఎంతమంది అంటే, తెలుగు వాళ్ళు గట్టిగా ఉంటే 8 కోట్ల మంది అనుకుంటారు. ఎంతేనా? 8 కోట్ల మంది ఉంటారు. 8 కోట్ల మంది ప్రజలైతే పోను 10 కోట్లు వేసుకోండి, 10 కోట్ల మంది. ఒక సినిమా పాటకి యూట్యూబ్లో వ్యూస్ ఎన్నో తెలుసా? 500 కోట్లు, 700 కోట్లు. ఇప్పుడు చెప్పండి, తెలుగు వాళ్ళు ఎంతమంది? 10 కోట్ల మంది ఒక్కొక్కరు ఒకసారి చూస్తే ఎన్ని కోట్లు రావాలి? 10 కోట్లు రావాలి. ఎన్ని కోట్లు వచ్చినాయి? 500 కోట్లు వచ్చినాయంటే వీళ్ళందరూ ఎన్నిసార్లు చూశారన్నమాట? ఎందుకు చూశారు? ఆ పాటలంటే మనకి ఇష్టం. అందుకని చెవులో ఇయర్ ఫోన్స్ తోసేసుకుని ఇక లోకం ఏమైపోయినా అనవసరం అండి. ఈ దరిద్రం ఏంటంటే, ఆడు టాటర్ తోలుతూ ఉంటాడు. టాటర్ తోలుతున్నప్పుడు వెనకాల వస్తున్న వాళ్ళని పట్టించుకోవాలి కదా. టాటర్ తోలినా లారీ తోలినా వీళ్ళ ఇయర్ ఫోన్స్ లోపలెట్టేసుకుని వీళ్ళు వెళ్ళిపోతుంటారండి. వెనకాల వాడు ఆర్న కొట్టిన వీళ్ళకి అనవసరం, వీడు సైడ్ ఇవ్వడు, ఏమవ్వదు. ఇలా ఇయర్ ఫోన్స్ ఎట్టుకుని ట్రైన్ పట్టాల మీద నడుస్తున్నట్టు ఒకడు. ట్రైన్ వస్తున్నప్పుడు ఏం చేస్తుంది? ఆర్న కొడుతుంది. ఆర్న కొట్టినా వినపడలేదండి ఇడికి. ఏమైంది? ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయింది. ఏమయ్యాడు? పాటలింటూ పాతాళం పోయాడు. అలా పరవశించిపోతుంటారు. ఇక ఏమైపోయినా అనవసరం, వాడంటే అంత ఇష్టం. పైగా ఏం పాటలు? మంచి పాటల? ఒక్కడ మంచిది కాదండి, ఒక్క మంచి పాట కాదు. ఏంటి ఈ మధ్యకాలంలో పాటలు చూసారా? ఈ పాటలేం పాటలు? వాడేమో అన్నాడు, దెబ్బలు పడతాయంట. గట్టిగా పడతాయి. మీ అందరికి చచ్చిన తర్వాత చాలా గట్టిగా పడతాయి, చాలా చాలా గట్టిగా పడతాయి. ఎందుకంటే మిమ్మల్ని కొట్టేది ఆలేలు కాదు, ఎవరు? పాతాళంలో అపవాదిగాడు దంచేస్తాడు, అందరినీ దంచేస్తాడు. గట్టిగా పడతాయి. ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎంత ఇష్టం ఆ పనికి మాలిన పాటలు అంటే ఎంత ఇష్టం. నిలబడి ఒక క్రైస్తవ పాట పాడమనండి, ఎంతమంది? చర్చిలో 100 మంది ఉంటే దాంట్లో ఎంతమందికి పాటలు చెప్పండి? ప్రతి పాట పాడతాం. కొంతమంది అయితే గానంలో కలిపేస్తుంటారు పెదాలు, పాటలు రావు. అందుకనే పాట పాడమ్మను రా నువ్వు పాడడం, గ్రూప్ సాంగ్ పాడతారని కొంతమంది. దేనికి అనుకుంటున్నారు? దేనికంటే దొరకకుండా ఉండడానికి. దొరకకుండా పాటలు రావు, ప్రార్థన రాదు, వాక్యం ఎక్కదు. ఎందుకంటే మనకి ఇది నచ్చదు. మరి ఏం నచ్చుతుంది? లోకమంతా నచ్చుతుంది. దేవుడు అంటాడు, నా వాక్యం యందు నీవు ఆనందించాలి. హ్యాపీనెస్ ఉందా? వాక్యం యందు ఉండాలి. ఉంటే ఏం జరుగుద్ది? అంటే ఆయన అంటాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇప్పుడు చెప్పండి, మీకు వాక్యం అంటే ఆనందం ఉంటే ఎలా అట? దివారాత్రులు. ఇప్పుడు మీరు గమనించండి, ప్రసంగం నేను 10ంటికి మొదలెట్టాను, రేపు పొద్దుట 6 దాకా చెప్తాను. ఉంటారా? లేదంటే రేపు మళ్ళీ 10 దాకా, ఎందుకంటే దివారాత్రి కదా, ఈ నైటు రేపు పగలు. ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎంతమంది? ఒక తల్లిగారు ఎత్తారు అంతే తెగించి. మిగిలిన వాళ్ళు ఇక కంచేపుడు కాకపోతే నీ ముఖం ముందు లేచి వెళ్ళిపోతారండి. ఫస్ట్ రోజు నేను మాట్లాడుతాను, లేచి వెళ్ళిపోతున్నారు అందరూ సీరియస్గా. వాతాపహాన్ని చెప్పుకోండి మాకెందుకని. అలా ఉంటుంది మనతో వ్యవహారం. సీరియస్గా ఏ మాత్రం సిగ్గుపడరండి, లేచి వెళ్ళిపోతారు అంతే. ఎందుకంటే అంత ఇష్టం మనకి. సినిమాలు అయితే వాడు 1 పార్ట్ 2 పార్ట్లు 3 పార్ట్లు, ఈ మధ్యకాలం తెగ తీసేస్తున్నారు కదండి. ఎన్ని పాటలు తీసిన పేర్లు కూడా మిస్ అవ్వరు, అన్ని పాటల పేర్లు చూసేస్తారు. దేవుని వాక్యం అంటే అస్సలు ఎక్కదు. సరే, దాన్ని చూస్తే ఏమొస్తుంది? నీకు ఏం రాదు. కానీ దేవుని వాక్యం అందు ఆనందిస్తే ఏమొస్తుంది అంటే, ఆనందించువాడు ధన్యుడు. సరే, ఏంటా ధన్యత? ఏమిస్తా ప్రభువా అంటే ఆయన అంటాడు, అతడు నీటి కాలం వార్న నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అన్నాడు. ఇప్పుడు చూడండి, ఆయన ఎగ్జాంపుల్గా ఒక చెట్టుని చూపించి అంటున్నాడు, ఎవడైతే దేవుని వాక్యం ముందు ఆనందిస్తూ దేవుని వాక్యం అంటాడో అలాంటి వాడట నీటి కాలవ వారన నాటబడి. మరలా నాటబడిందా మొలిచిందా? నాటబడిన దానికి మొలిచిన దానికి తేడా ఉందా? మొలిచిందంటే
అక్కడే విత్తనం వేశారు, అక్కడే మొలిచి మొక్క చెట్టు అయింది. నాటబడిందంటే ఎక్కడో మొలిచిందని అలా తీసుకొచ్చి ఏం చేశారు? నాటారు. ఇప్పుడు చూడండి, దేవుడట దేవుని వాక్యం యందు ఆనందించేవాడు ఎవడైతే ఉంటాడో వాడు ఎక్కడున్నా తీసుకొచ్చి ఎక్కడ నాడతాడు? కాలవాన. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, కాలవాన చెట్టుకు 2 పనులు ఉంటాయండి. చెట్టుకు 2 పనులు. ఒకటి కాయలు కాసే పని, రెండవది నీటిని వెతుక్కోవాలి. వేర్లు నీటిని వెతుక్కుంటాయి, మిగిలిన ఆకులు కాండం ఏం చేస్తుంది? కాయలు కాస్తుంది. కాయలు కాయాల్సిన పని నీటిని వెతుక్కోవాల్సిన పని. ఇప్పుడు నీటి కాలవారు నాటారనుకోండి, చెట్టుకో పని తగ్గిపోద్ది. ఏంటా పని? నీటిని వెతుక్కునే పని తగ్గిపోద్ది. ఇక ఎన్ని పనులు ఉంటాయి? ఒక పని. ఇప్పుడు ఆలోచిస్తే 2 పనులు చేయాల్సింది ఒకే పని చేస్తుంది అనుకోండి, ఏం పని చేస్తుంది? ఎక్కువ చేస్తుంది, తక్కువ చేస్తుందా? ఎక్కువ చేస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తే నీటిని వెతుక్కునే పని లేని చెట్టట ఎక్కువ ఫలాలు ఇస్తుందట. ఇప్పుడు దేవుడు అంటాడు, నీవు గనక నా వాక్యం ముందు ఆనందిస్తే నువ్వు ఎక్కడున్నా నేను ఎక్కడ తీసుకొస్తాను? నీటి కాలం వారి దగ్గర తీసుకొస్తాను. అంటే అర్థం ఏంటంటే, పని తక్కువ, ఫలాలు ఎక్కువ. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీకు పని తక్కువ ఫలితం ఎక్కువ ఉందా, లేకపోతే పని ఎక్కువ ఉండి ఫలితం తక్కువ ఉందా? నాకు పని ఎక్కువ ఫలితం తక్కువ అన్నవాళ్ళు. పని లేదు, నాకు ఫలాలు ఎక్కువ పని తక్కువ అన్నవాళ్ళు. దేనికి వేస్తారు మీరు? తెలివైన వాళ్ళు. ఎందుకంటే కంచేపు ఆడే మాట్లాడుకుని పోతాడని. జ్ఞాని మౌనం. మీరు అమితమైన జ్ఞానులు మీరు గమనించండి. మనకి పని ఎక్కువ, ఫలితాలు తక్కువ. ఎందుకు తెలుసా? మనకి దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండదు. కానీ దేవుడు అంటాడు, నా వాక్యం ముందు నువ్వు ఆనందిస్తే నీకు పని తక్కువ, ఫలితం ఎక్కువ అన్నాడు. ఎలా చెప్తున్నాడు ఈ మాట అంటే, ఆయన అంటాడు, అతడు చేయునదంతయు సఫలం. ఇప్పుడు చెప్పండి, మీరు చేసేదంతా సఫలమవుతుందా విఫలమవుతుందా? సఫలమవుతుందంటే అర్థం ఏంటి? మీకు దేవుడు అంటే ఇష్టం. దేవుడు అంటే ఇష్టం ఉన్నవాడికి, దేవుని వాక్యం అంటే ఇష్టం ఉన్నవాడికి ఏది చేసినా ఏమవుద్ది? ఫలిస్తుంది. చాలామంది అంటారు చూసారా, ఏది పట్టుకున్నా కలిసి వస్తలేదని. రాదు, మరి నీకు రాదు. పట్టుకుంటే ముట్టుకుంటే మసి, పట్టుకుంటే మట్టి, ఏదైనా అయిపోద్దే. నీకు దేవుని వాక్యం అంటే ఇష్టం లేకపోతే నువ్వు వ్యాపారం చేసినా మసి, నువ్వు వ్యవసాయం చేసినా మసి, ఏం చేసినా నీకు కలిసి రాదు. అందుకే చూడండి, ఈరోజు కష్టాలు ఎక్కువైపోయినాయి, లాభాలు తక్కువైపోయి. ఎందుకు తక్కువైపోయి? దేవుడు అంటాడు, నీకు నా వాక్యం అంటే ఇష్టం లేదు. మీరు గమనించండి, దేవుని వాక్యానికి టైం ఇచ్చి చూడండి, మీ లైఫ్ ఎలా వర్దెళ్తుందో మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. మీ లైఫ్ ఎలా వర్దెళ్తుందో. దీనికి ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? యేసేపు గారికి దేవుని వాక్యం అంటే మహా ఇష్టం, మహా ఇష్టం అండి. ఏమిష్టం? వ్యభిచరింపవద్దు అన్న ఆజ్ఞ అంటే ఆయనకి ఇష్టం. మనకి వ్యభిచారం ఇష్టం, ఆయనకి వ్యభిచరింపవద్దన్న మాట ఇష్టం. ఆయనకి వ్యభిచరింపవద్దన్న మాట ఇష్టం, నేడు తరానికి వ్యభిచారం అంటే ఇష్టం. కానీ ఆ మాట ఇష్టపడిన ఆయన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు తెలుసా? ఎక్కడో పద్నారాములో పుట్టాడు, కానాన్లో పెరిగాడు. అలాంటి వాడిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ నాటాడు? ఐగుప్తులో నాటాడు. ఎందుకు నాటాడు అంటే, దేవుడు యేసేపుకు చెప్పాడు, నాన్న నిన్ను రాజుని చేస్తాను. చూడండి, ఎక్కడో పశువులు కాపర ఉన్న ఆయన్ని తీసుకొచ్చి అంటాడు, నేను రాజుని చేస్తానంటే, రాజు అవ్వాలంటే ఏముండాలి? రాజ్యం ఉండాలి. కానాన్లో రాజ్యం లేదు, పద్నారాములో రాజ్యం లేదు. రాజ్యం ఎక్కడుంది? ఐగుప్తులో ఉంది. ఐగుప్తులో ఉంది కాబట్టి యేసేపును అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ నాటాడు? ఐగుప్తులో. ఫరో సింహాసనం పక్కన పెట్టాడండి. ఫరో అంటాడు, రాజ్యం మొత్తం నీదే అన్నాడు. చూడండి, రాజు అయిపోయాడా? అయిపోయాడు. మనం మా తాతలకు బోలంత ఉండేదండి, ఇప్పుడు ఏమైపోయిందండి? ఆ 10 ఎకరాలు మా తాతయ్యనండి, ఈ 20 ఎకరాలు మా తాతయ్యనండి, ఆ బిల్డింగ్ మా తాతయ్యనని చెప్తాను. మరి నీకేముందరా? ఇప్పుడు ఏం లేదు, ఆ చెట్టు కింద ఉంటున్నానండి అంటాడు. ఎందుకు ఇలా అయిపోయావు? అయిపోతావు అంతే. ఎందుకంటే నీకు దేవుడన్నా నచ్చదు. నిన్ను దేవుడు అంటే నచ్చనివాడు నువ్వు గుడారంలోకి వచ్చేస్తావు. నువ్వు అంతఃపురంలో ఉన్నవాడైనా అడుక్కు తినడానికి వచ్చేస్తావు. దేవుడు తీసుకొచ్చేస్తాడు. అందుకని చూడండి, యేసేపును అలా తీసుకుపోయాడు. ఎక్కడ తీసుకుపోయాడు అంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మరలా దేవుడు అంటే మీకు ఇష్టమా? ఇష్టమైతే మిమ్మల్ని కూడా తీసుకుపోతాడు. ఎక్కడ తీసుకుపోతాడు తెలుసా? మీరెక్కడ సుఖంగా ఉంటారో అక్కడ తీసుకెళ్ళి నాటుతాడు. మీరు గమనించండి, మీరు వాక్యాన్ని ప్రేమించండి, వాక్య ప్రకారం బతకండి. దేవుడు మీకు చెప్పే మాట ఏంటో తెలుసా? మీకు పెళ్ళి కాకపోతే
చక్కటి భాగస్వామి వస్తుంది. నీ జీవితం మార్చేసే భాగస్వామి, నీ జీవితాన్ని మార్చేసే భాగస్వామి. అది భార్య రూపంలో రావచ్చు, భర్త రూపంలో రావచ్చు. నిన్ను వచ్చి ఏరు కోరికని తీసుకుని వెళ్ళి నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతారు. నిన్ను సింహాసనం మీద, లేదా నీ ఉద్యోగంలో సరిగా లేదా దేవుడు అక్కడికి తీసుకుపోతాడు. ఓ చక్కటి ఉద్యోగం తీసుకొచ్చి అక్కడ నాటుతాడు. నీ వ్యాపారం ఎక్కడ ఫలించట్లేదా, అయితే ఇంకో చోట నాటుతాడు. మీరు గమనించండి, దేవుని యందు భయభక్తులు ఉంటే ఇలా చేస్తాడట. మరలా లేదండి నాకు భయం ఉందండి, భక్తి ఉందండి, దేవుని వాక్యం అంటే ఇష్టం అండి, అయినా నా బతికి ఇలాగ ఉందంటే అయితే నీ టైం ఇంకా రాలేదనమాట. ఏమన్నాడు అక్కడ? తన కాలమందు ఫలమిచ్చు చెట్లు. మామిడికాయలు కావాలంటే ఏ కాలం? మనం కంగారెత్తిపోయి ఆగస్టులోనే అడిగామనుకోండి, వస్తాయా? కాబట్టి ఒకవేళ నువ్వు మామిడి చెట్టువేమో, వేసవికాలం వరకు ఆగు, నీ ఫలాలు వస్తాయి. నీకు టైం ఉంది, ఎందుకంటే దేవుడు టైం ఇస్తాడు. ఆ టయానికి నువ్వేం చేస్తావు? ఫలిస్తావు. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం అంది ఇష్టం ఉంటే ఏముంటుంది? ఇలా ఫలిస్తావు. ఎన్ని వచ్చినారు అయినాయి? ఎన్నైనాయి? 3 అయినాయి. ఇంకెన్ని ఉన్నాయి? తెలిసిన కీర్తనేనా? మనందరి తెలిసింది ధ్యానించడానికి ఎంత టైం పట్టింది? ఇంకా 3 ఉన్నాయి. కంగారు పడకండి, టక 3 చెప్పేస్తాను, ముగించేస్తాను. ఇప్పుడు చూడండి ఏమన్నాడు. ఒకవేళ అలా చేయకపోతే ఏమవుద్ది అంటే, దేవుని వాక్యం అంటే ఇష్టం లేకపోతే ఏమవుద్ది? దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు అన్నాడు. చూడండి, దుష్టుడు పొట్టు అవుతాడట, నీతిమంతుడు చెట్టు అవుతాడట. మీరు గమనించండి, చెట్టును పడగొట్టాలంటే ఏ గాలి కావాలి? చెట్టును పడగొట్టాలంటే పెద్ద తుఫాను కావాలి. పొట్టును ఎగరగొట్టాలంటే ఉఫ్ అంటే ఎగిరిపోద్ది. మీరు గమనిస్తే పొట్టును చెదరగొట్ట పెద్ద గాలి అక్కర్లా, కానీ చెట్టును చెదరగొట్టాలంటే తుఫాను రావాలి. మరలా తుఫాను వచ్చిన చెట్టు పడిపోయి అక్కడే ఉంటుంది, ఎక్కడికైనా వెళ్తుందా? వెళ్ళదు. పొట్టు నువ్వు ఉఫ్ అంటే కంటికి కనిపించకుండా పోద్ది. దేవుడు అంటాడు, నా మాటల ప్రకారం బతికితే నువ్వు చెట్టు అవుతావు, లోక ప్రకారం బతికితే నువ్వు పొట్టు అవుతావు. నిన్ను లేపేయడానికి పెద్ద తుఫాను రావక్కర్లా, గాలికి ఎగిరిపోతావు. మరలా చెట్టు మనం పీల్చుకునే గాలిని ఇస్తుంది, పొట్టు మనం వదిలేసే గాలికి ఎగిరిపోతుంది. ఇప్పుడు చెప్పండి, చెట్టు అయితే 10 మందికి ఆక్సిజన్ ఇస్తావు, 10 మందిని బతికిస్తావు. పొట్టు అయితే 10 మంది వదిలే గాలికి ఎగిరిపోతావు. ఎలా ఉండాలనుకుంటున్నావు? దుష్టుడు అవుతే ఎలా ఎగిరిపోతాడు? అందుకే మీరు గమనించండి, దుష్టుడు నిగనిగలాడొచ్చు. మీరు గమనించారా? పొట్టుని కొండగా వేసినప్పుడు, గుట్టగా వేసినప్పుడు దూరం నుంచి వస్తే ఎలా కనపడదు తెలుసా? బంగారులా మెరిసిపోతుంటుందండి, బంగారులా. అప్పుడు మనం చూసి అబ్బో పెద్ద బంగారు కొండ అనుకోకూడదు. జస్ట్ ఒక అగ్గుపుల్ల తీసి అలా వేసామనుకోండి, మాడి మసి అయిపోద్ది. అందుకనే ఒకవేళ పొట్టు లాంటి భక్తిహీనుడు పొట్టులా కొండలా ఉన్నా మీరు గమనించండి, ఏదో ఒక రోజు మాడి మసి అయిపోతాడు. కానీ నీతిమంతుడు చెట్టులా ఉంటాడు అన్నాడు. నెక్స్ట్ ఇంకేమన్నాడు? ఇప్పటి వరకు భూమి మీద చెప్పాడు. ఎక్కడ? భూమి మీద. దేవుని వాక్యాన్ని ఇష్టపడితే, దేవుని వాక్య ప్రకారం బతికితే భూమి మీద ఎలా జరుగుతుందట. కానీ ఇప్పుడు ఆఫ్టర్ డెత్, చచ్చిపోయిన తర్వాత ఒకటి ఉంది. భూమి మీద కాదు, క్రైస్తవుడికి 2 జీవితాలు ఉన్నాయి. ఒకటి భూమి మీద, ఇంకోటి పరలోకంలో. ఒకటి భూమి మీద ఈ శరీర సంబంధమైన జీవితం, పరలోకంలో ఆత్మ సంబంధమైన జీవితం. ఇప్పుడు శరీర సంబంధమైన జీవితంలో దేవుని వాక్యాన్ని ఇష్టపడకుండా, దేవుని వాక్యాన్ని లెక్క చేయకుండా దుష్టుల ఆలోచన తీసుకుని నీ ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టు బతికితే ఏం జరుగుతుందంటే చచ్చాక ఒకటి ఉందట. ఏంటది? న్యాయ విమర్శ, అంటే తీర్పు ఉందట, జడ్జిమెంట్ ఉందట. ఎప్పుడుంది? చచ్చిపోయాక. మనుషులు చచ్చిపోయిన తర్వాత జడ్జిమెంట్లోకి వెళ్తారట. ఎక్కడికి వెళ్తారు? జడ్జిమెంట్లోకి వెళ్తారట. జడ్జిమెంట్ ఉంది. జడ్జిమెంట్లో ఏం జరుగుతుంది? మీరు గమనించండి, కోర్టుకి వెళ్ళాలనుకుంటారా? కోర్టులో ఏం జరుగుతుంది? వాదోపవాదాలు జరిగిన తర్వాత శిక్ష పడుతుంది. అందుకనే కోర్టుకి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. చచ్చిపోయిన దుష్టులకి తీర్పు ఉంది. మరి నీతిమంతులకి ఏమన్నాడు? నీతిమంతుల సభ అన్నట్టు. చూడండి, నీతిమంతులకి ఏముంది? సభ ఉంది. దుష్టులకి ఏముంది? తీర్పు ఉంది. ఇప్పుడు చెప్పండి, నీతిమంతులకు సభ ఉన్నాడు. సభ అంటే ఏం జరుగుతుంది? మీరు గమనించండి, బాబు గారు సభ పెట్టారనుకోండి, చంద్రబాబు గారు ఏం చేస్తారు? బాబు గారిని పొగుడుతూ ప్రసంగం చేస్తారు. జగన్ గారు సభ పెట్టారనుకోండి, ఏం చేస్తారు? జగన్ గారిని పొగుడుతూ ప్రసంగం చేస్తారు. మోడీ గారు సభ పెట్టారనుకోండి, ఏం చేస్తారు?
మోడీ గారిని పొగుడుతూ ప్రసంగం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టారనుకోండి, ఏం చేస్తారు? ఆయన పొగుడుతూ ప్రసంగం చేస్తారు. ఇప్పుడు నీతిమంతులకు సభట, సభలో ఏం జరుగుతుంది? నీతిమంతులను పొగుడుతూ ప్రసంగం చేస్తారు. నువ్వు నీతిగా బతికి చచ్చిపోతే రేపు రోజున నీకు సభ ఉందట. ఆ సభలో ఏం జరుగుతుంది తెలుసా? నిన్ను అలా కూర్చోబెట్టి ఒక ఆయన లేచి నీ గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఆ సభ సన్మాన సభ. ఏ సభ? నీతిమంతులకు సన్మాన సభ. ఆ సభలో ఒక ఆయన లేచి ప్రసంగం మొదలు పెడతాడు. ఏంటి ఆ ప్రసంగం అంటే, ఇదిగో నా కొడుకు, నా కూతురు, నా కోసం బతికిన వాళ్ళు ఎవరైనా సాక్షాత్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు లేచి చెప్పే మాట ఏంటి తెలుసా? ఇదిగో నా పిల్లలు, నా కోసం బతికిన వాళ్ళు, నేను చెప్పిన మాట చెప్పున బతికిన వాళ్ళు, నేను గీసిన గీత ప్రకారం బతికిన వాళ్ళు, నేను ఏది చేయమంటే అది చేశారు, నేను వద్దంటే మానేశారు, నా మాటకు తలదించి బతికారు, నేను కాదన్న మాటకు తలలు వంచి నాకు లొంగిపోయారు. ఒకవేళ ఎవరైనా అడ్డుపడితే తల ఎత్తి వాళ్ళకి తలలిచ్చేశారు తప్ప ఏనాడు నాకు తల వంపులు తేలేదు. ఇదిగో నా పిల్లలు, నా కోసం బతికిన నా పిల్లలని మన కోసం ప్రసంగం చేస్తుంటే క్లాప్స్ కొడతారు. క్లాప్స్. ఎవరు క్లాప్స్ కొట్టేది? ఎవరు? కోటాను కోట్ల దేవదూతలు. కోటాను కోట్ల దేవదూతలు చప్పట్లు కొడుతుంటే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేది ఎవరు తెలుసా? హెబేలు గారు మొదలుకొని నేటి వరకు చనిపోయిన పరిశుద్ధులందరూ మన కొరకు లేచి మనల్ని సన్మానిస్తూ గౌరవిస్తూ అలా నిలబడితే దేవుడు వచ్చి మనకు వస్త్రం కప్పుతాడు, సాల్వా కప్పినట్టు. ఏంటి ఆ వస్త్రం? మహిమా వస్త్రం, రక్షణ వస్త్రం. నెత్తి మీద కిరీటం పెడతాడు. ఏంటి ఆ కిరీటం? జీవ కిరీటం, అక్షయ కిరీటం, మహిమ కిరీటం పెడుతున్నప్పుడు దేవదూతలందరూ జయధ్వనులు చేస్తున్నప్పుడు సభ ఎలా ఉంటుంది? దద్దరిల్లిపోతాడు. ఆ సభ ఎవరికి తెలుసా? ఆ సభ ఎవరికి తెలుసా? నీకే. నువ్వు వాక్య ప్రకారం బతికితే నీకే సభ. ఆ సభలో సన్మానం నీకే. ఒకవేళ వాక్య ప్రకారం బతకకపోతే దుష్టులకు తీర్పు ఉంది. ఆ జడ్జిమెంటు నీకే. ఇప్పుడు చెప్పండి, ఏది కావాలి? జడ్జిమెంట్ కావాలా? సన్మానం కావాలా? ఇప్పుడైనా చెప్పండి. జడ్జిమెంట్ కావాలన్నవాళ్ళు, పోనీ సన్మానం కావాలన్నవాళ్ళు, ఇది కూడా వద్దా? మీరు గొప్పలండి మరి అందరూ. సన్మానం కూడా వద్దా? నేను చేయను, నేను అలాగూ చేయను. నేను చేస్తాను అనుకున్నారు, నేను అస్సలు చేయను. నేను చేసే రకం కాదు. పాస్టర్లు అందరూ మంచోళ్ళండి. అలాంటి అక్కడక్కడ ఉంటాడు. అలాంటి అప్పుడప్పుడు తగులుతాడు. మీకు తగిలితే పొగడ్డాలు సన్మానాలు ఏముండవు, ఏక రేవెడ్డాలే. అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాడు. రేపు నుంచి ఉండదులేండి మీకు బాధ. ఈరోజే అయిపోయింది. రైట్. సన్మాన సభ ఇది కావాలన్న వాళ్ళు రెండో వచనం ఉందే, ఆ వచనం ప్రకారం యెహోవా వాక్యం యందు ఆనందించండి. ఆనందిస్తే మీకు సన్మానం జరుగుతుంది. సన్మానం అది ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అంతమంది దేవదూతల ముందు మనం అలా నడిచి వస్తున్నప్పుడు, వాళ్ళ చప్పట్లు కొడుతున్నప్పుడు, మనం వేదిక ఎక్కినప్పుడు, దేవుడు మనకు వస్త్రాలు కప్పుతున్నప్పుడు, కిరీటం పెడుతున్నప్పుడు, మన కోసం వాళ్ళందరూ జయధ్వనులు చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? ఎంత ప్రౌడ్గా ఉంటుందండి. మరి మనం డాక్టర్ గ్రూపులు సన్మానం చేస్తే చాలనుకుంటాం. మన అన్నీ చిన్న చిన్నవే. ఇది కాదు. ఉన్నతంగా ఆలోచించండి. ఆ దేవదేవుని సందులో మనం ఉండాలి. ఆ సన్మానం మనం పొందాలి. ఇప్పుడు మరలా, దేవా నాకు ఆ సన్మానం కావాలి, కానీ నేను నీతిగా బతకలేకపోతున్నాను, నేను నీ దగ్గరకు రాలేకపోతున్నానంటే ఆఖరి వచనం నీకోసమే. ఏమంటాడు చూడండి. ఏమంటున్నాడంటే, ఆ నీతిమంతుల మార్గము యెహోవాకు తెలుసు. ఎందుకంటే నేను నీ మార్గంలో నడవాలనుకున్నాను, కానీ నడవలేకపోతున్నాను, పడిపోతున్నాను, ఆగిపోతున్నాను అంటే ఆయన అంటాడు, రే నువ్వు నీతిమంతుడు అయితే నీ మార్గం నాకు తెలుసు. మీరు గమనించారా? హైవేలో మనం వెళ్తున్నప్పుడు హైవేలో మనకి కొన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్స్ కల్పిస్తుంది. ఎందుకంటే పెట్రోల్ అయిపోయింది అనుకోండి, మనకి పెట్రోల్ తెచ్చేవాళ్ళు ఉంటారు. యాక్సిడెంట్ అయిందనుకోండి, మన కోసం అంబులెన్స్ వస్తుంది. ఎందుకంటే హైవే కాబట్టి ఆ హైవే మీద ప్రభుత్వం యొక్క నిఘా ఉంటుంది. అలా కాకుండా షార్ట్ కట్లు వెళ్ళామనుకోండి, అడ్డదారులు వెళ్ళామనుకోండి, ఎవరైనా వస్తారా? ఎవరు రారు. దేవుడు అంటాడు, మీరు బతకడానికి ప్రయత్నిస్తే మధ్యలో ఆగిపోయారు అనుకోండి, దేవుడు వచ్చి మిమ్మల్ని లేపుతాడు. లేపి నడు, మరలా నడు. మీరు పడిపోయారు అనుకోండి,
మరలా వచ్చి అంటాడు, సరే పడిపోతే పడిపోయావు, మరలా లేచి నాడు. మీరు గమనించండి, ఒకవేళ ఇప్పటికే బాప్తిజం తీసుకుని మీరు పడిపోయారేమో, దేవుడు మీకోసం మాట్లాడుతున్నాడు. పడిపోయినా పర్వాలేదు, ఈరోజైనా నువ్వు లే, వాక్య ప్రకారం బతుకు, నేను నడిపిస్తాను నేను. అందుకని నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. ఎందుకంటే లేపేది ఎవరు? దేవుడు. ఎందుకంటే నువ్వు ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు నువ్వు ఆగిపోయినా పడిపోయిన నేను లేపుతాడు. మీరు మరలా చెప్తున్నాను నేను, చాలామంది యవనస్తులు చాలామంది బాప్తిజం తీసుకోవడం భయపడతారు. బాప్తిజం తీసుకోవడం భయపడకండి. ఎందుకంటే మీరు పడిపోతారని భయం ఉన్నా మీరు భయపడకండి. మీరు బతకాలనుకుంటే దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు. మన దేవుడు ఎంత గొప్పడో తెలుసా? మనల్ని నడిపించడానికి ఎవరిని పంపిస్తాడట? పరిశుద్ధాత్మ దేవుడిని పంపిస్తాడట. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వరంగా ఇస్తాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను కాపాడుతాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? బాప్తిసానికి అస్సలు భయపడద్దు. ధైర్యంగా రండి ప్రభువు సన్నిధిలో, ఒప్పుకోండి మీ పాపాలు. దేవా, నేను పాపిని, తెలిసి తెలియక చేశాను, ఇక మీద నేను చెయ్యను, నేను నిలబడతానంటే మీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇందాక దైవజనులు సాక్ష్యం చెప్పారు కదా, ఎలా బతికేవారైనా. అలా బతికిన వాళ్ళు మీరు గమనించండి, భయంకరమైన బతుకులు బతికిన ఈ మనుషులు ఈరోజు సేవకులుగా నిలబడ్డారు. అంత దారుణంగా బతికిన వాళ్ళు, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, ఇంత భయంకరమైన బతికిన వీళ్ళు ఈరోజు ఎలా నిలబడగలిగారంటే నిలబెట్టింది ఎవరు? వాళ్ళ వెనకున్న దేవుడు. మా అంతటి మేము నిలబడలేము, మమ్మల్ని నిలబెట్టే దేవుడు ఉన్నాడు. మేము మీలాంటి మనుషులమే, మేము నిలబడ్డామంటే మీకు ఇస్తున్న ధైర్యం ఏంటి తెలుసా? మిమ్మల్ని కూడా దేవుడు నిలబెడతాడు. కంగారు పడకండి, బెంబేలు పడకండి, బాప్తిజానికి దూరంగా ఉండకండి. మళ్ళీ చెప్తున్నా, బాప్తిజం తీసుకోకుండా పొరపాటును వెళ్ళిపోయారా, ఎగడబోతారు, న్యాయ విమర్శలోకి వెళ్ళిపోతారు, తీర్పులోకి వెళ్ళిపోతారు, భయంకరమైన నరకంలోకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళారా మీకు మనశ్శాంతి ఉండదు. ఆ నరకం ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు మీరు వినుంటారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, పురుగు కూడా చావని ఆ అగ్నిలో భయంకరమైన బాధ మనం అనుభవించాలి. అక్కడ వెళ్ళకముందు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ రోజన్నా మారండి, ఈ రోజన్నా మీరు భయపడొద్దు, మీ మార్గము నాకు తెలుసు, లేదు నా ఇష్టానుసారంగా బతుకుతానంటే ఆయన అంటాడు, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అందుకే దేవుని మార్గం మీరు నడవడానికి ట్రై చేస్తే మీరు పడిపోయినా లేపుతాడు, మీరు ఆగిపోయినా అయినా ఎత్తుకుని మరీ తీసుకెళ్తాడు. కానీ దుష్టుల మార్గంలో వెళ్ళారా, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు ఎగిరిపోతారు. ఇదిగో ఈ కీర్తన చెప్పేది ఇదే కదా బైబిల్ సారాంశం. బైబిల్ ఏం చెప్తుంది? ఇదే కదా. ఇప్పుడు చూడండి, బైబిల్ అంతా చెప్పే సారాంశం ఎన్ని? 6 వచనాల్లో మొత్తం రాసేసాడు. చెప్పండి, అద్భుతమైన కీర్తన కదా? కనీసం ఈ కీర్తన మనసులో పెట్టుకోండి. మరలా ఒకవేళ మీరు ఏం పని చేసినా ఫలించట్లేదా, అయితే ఈ కీర్తన గుర్తు తెచ్చుకోండి. దేవా, నీ వాక్య ప్రకారం బతకట్లేదనే కదా నేను ఏం చేసినా ఫలించట్లేదు, నా బతుకెందుకు ఇలా అయిపోయింది? నీ వాక్య ప్రకారం నేను లేను, నువ్వు చెప్పినట్టు నేను వినలేదు కాబట్టి నా బతుకలు అయిపోయింది. మరలా ఆయన పాదాల దగ్గరికి రండి, ఏడవండి. మన దేవుడు కృపగలిగిన దేవుడు, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన అయ్యా అని పిలవగానే మన దగ్గరకు వచ్చి మనల్ని ఆదరిస్తాడు. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. మనల్ని ఆగనివ్వడు, మనల్ని పడిపోనివ్వడు, మనల్ని ఎప్పుడూ నడిపిస్తాడు. నడిపించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు, మరలా పిలుస్తున్నాడు. ఇదిగో నా మాట ప్రకారం బ్రతికితే ఎక్కడా ధన్యత, అక్కడా ధన్యత. ఎక్కడా ధన్యుడు అవుతావు, చనిపోయిన తర్వాత కూడా ధన్యతను తెచ్చుకుంటావు. లేదు, దుష్టుల ఆలోచన చెప్పుని నడిస్తే ఎక్కడా నాశనం అయిపోతావు, అక్కడ కూడా నాశనంలోకి వెళ్ళిపోతావు. ఏది కావాలి నీకు? 2 మార్గాలు మన కళ్ళ ముందు పెట్టి మనకు చూపిస్తున్న కీర్తన, దేవుడు నేర్పించిన బోధ ఈ కీర్తన. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఏది కావాలో మీ కళ్ళ ముందు పెట్టాను, మీరు కోరుకోండి. మీరు కోరుకుంటే దాని గురించి ప్రార్థన చేస్తాను. దేవా, నాకు కూడా జీవ మార్గం కావాలి, నీ జీవ మార్గంలో నేను నడుస్తాను. నాకు ఆ ధన్యత కావాలి, నాకు దుష్టుల ఆలోచన వద్దు, నీ ఆలోచనే కావాలి. ఒక్కసారిగా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి, నాతో పాటు ఏకీభవించండి. దేవా, ఈ భయంకరమైన దుష్టలోకంలో ఇప్పటి వరకు ఎందరో దుష్టులు నన్ను మార్గం తప్పించేశారు, ఎందరో దుష్టులు నన్ను పాపం వైపుకు నడిపించారు. నా స్నేహితులే తప్పుడు ఆలోచన ఇచ్చి నన్ను పక్కకు తీసుకుని వెళ్ళిపోయారు. నా ఇరుగు పొరుగు వారే నన్ను నాశనంలోనికి లాగేశారు. నన్ను మరలా ప్రేమించి
నా దగ్గరకు చేతులు చాపి నన్ను పిలుస్తున్నావు దేవా. నీ ప్రేమకు వందనాలు దేవా. ఒక్కసారి నోరు తెరిచి నాతో పాటు చెప్పండి, నాతో పాటు చెప్పండి. ఒక్కసారి నోరు తెరిచి దేవా ఇప్పటి వరకు తండ్రి మీకు దూరంగా నేను ఉండిపోయాను దేవా. ఈరోజు నన్ను పిలుస్తున్నారు. మీ పిలుపుకు నేను లోబడతాను దేవా. మీ వాక్యాన్ని నేను ప్రేమిస్తాను దేవా. మీ వాక్యం యందు నేను ఆనందిస్తాను దేవా. ఒక్కసారి నన్ను ఆదరించండి దేవా. మీ హక్కుని చేర్చుకోండి దేవా. మీ హక్కుని చేర్చుకోండి దేవా. మరలా నన్ను ప్రేమించి నన్ను పిలుస్తున్న మీ ప్రేమకు నేను ఏమివ్వగలను దేవా. ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం.